పోరాటం అనే వాక్యంతో ఈరోజు మనం ధ్యానించబోతున్నాను. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. పౌలు తిమోతికి రాస్తూ ఆఖరు తన జీవిత అంతంలో ఈ మాటలు అని చెబుతా ఉన్నాడు. పౌలు తిమోతికి రాస్తూ ఒక లెటర్ రాస్తూ లెటర్లో లాస్ట్లో కదా 4వ అధ్యాయం అయిపోతే తిమోతికి రాయడం అయిపోతుంది. అక్కడ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నట్టే, మంచి పోరాటము పోరాడింది. ఐ ఫాట్ ద గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాడి తిని అలాగే ఏమంటుండంటే, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు కిరీటము ఉంచబడదు. సంఘము తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుని వలె ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క ఆశ ఉంది. ఎవ్రీ క్రిస్టియన్ హ్యావ్ టు బి లైక్ ఎ సోల్జర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుని వలె ఉండాలి. సైనికుడు ప్రాముఖ్యమైన పని ఏమైనా ఉందంటే పోరాటమే. టు ఫైట్ బ్యాక్, టు ప్రొటెక్ట్, టు డిఫెండ్. కాబట్టి టు కాంకర్. సైనికుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కదా, పోరాడాలా, విజయం సాధించాలా, మనల్ని కాపాడుకోవాలా, నూతనమైన వాటిని మనము గెలుపొందాల్సిన వారమైనాం. కాబట్టి ప్రతి సైనికుడు చేయవలసిన పోరాటం ఇది. ఫర్ ఎవ్రీ సోల్జర్ ఇట్స్ మ్యాండేటరీ దట్ హీ హ్యావ్ టు డిఫెండ్ వాట్ హీ హ్యాస్. వాడికున్నది వాడు కాపాడుకోవాలా మొదటిది. రెండవది కదా, నూతనమైన వాటి కొరకు పోరాటం జరిగించాలా. ప్రతి సైనికుడు చేయాల్సిన పని. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, క్రైస్తవుని గురించి మాటలు చెప్తూ ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుని వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే తిమోతికి రాస్తూ పౌలు చెప్తున్న మాటలు ఏంటి, మంచి పోరాటమును పోరాడి తిని ఐ ఫాట్ అ గుడ్ ఫైట్. కాబట్టి బాగా గమనించాలా, ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుని వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ప్రతి సైనికుని వలె మనం ఉంటూ పోరాటం అనేది మన జీవితంలో ఉన్నదన్న సంగతి మనం మర్చిపోకూడదు. వి ఆల్వేస్ ఫైట్ విత్ బ్యాటిల్స్ ఇన్ అవర్ లైఫ్. మనం బ్రతుకున్నంత కాలం మనం ఏం చేస్తామంట, ఒక పోరాటంలో మనం ఉంటాం. అవర్ లైఫ్ ఈజ్ అన్ అ బ్యాటిల్ ఫీల్డ్. మనకు జీవితం ఒక యుద్ధం లాంటిది. కాబట్టి ఒక సైనికుని వలె మనం జీవిస్తే తప్ప, ఒక సైనికుని వలె మనం నివసిస్తే తప్ప ఈ జీవితంలో మనం ముందుకు కొనసాగలేం. మనకున్నవి మనము కాపాడుకోలేం. బాగా గమనించండి. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి లైక్ ఎ సోల్జర్. నేను క్రైస్తవుని కాబట్టి నేను సైనికుని వలె ఉండను అనడానికి వీలు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక సంఘం ఉంది, దాని పేరు సోల్జర్స్ ఫర్ క్రైస్ట్. వాళ్ళ పాస్టర్స్ అందరు కూడా సేమ్ ఎలా తయారుపడతారంటే, ఈ యొక్క మిలిటరీలో ఉన్న ఆఫీసర్స్ తయారుపడ్డట్టుగా తయారుపడతారు. వాళ్ళ పాస్టర్స్ అంతా అలాగనే తయారుపడతారు. వాళ్ళ డ్రెస్ అట్లుంటుంది. వాళ్ళు మామూలుగా సూట్ కానీ గౌన్ కానీ వేసుకోరు. వాళ్ళకి అన్ని బ్యాడ్జెస్ ఇవన్నీ ఉంటాయి. సోల్జర్స్ ఫర్ క్రైస్ట్ అని ఉంటుంది. ఆ యొక్క ఆర్గనైజేషన్ లేకుంటే ఆ సంఘం వాళ్ళు తయారుపడతారు. అంటే వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం మన పట్ల మనము ఒక సైనికుని వలె ఉండాలి. ప్రతి సైనికుడు పోరాటానికి చేయబడ్డాడు కానీ ఊరికే కూర్చోవడానికి మాత్రము చేయబడలే. యూఆర్ నాట్ హియర్ టు బి ఐడల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏ పని లేకుండా ఊరికే నుండి చేయబడదు. పోరాటం గురించి దేవుడు మనం తయారు చేస్తాడు. గాడ్ హస్ మేడ్ us టు ఫైట్ అవర్ బ్యాటిల్స్. మన యొక్క పోరాటానికి దేవుడు చేస్తాడు. అందుకే ఆఖరును అనే జీవితం అంతములో పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, మంచి పోరాటమును పోరాడినాను. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. నా పోరాటం ఏదైతే ఉందో ఈ లోకంలో వేస్ట్ కాలేదు. మంచి పోరాటాన్ని పోరాడినాను. నా పరుగు ఏదైతే నా విశ్వాసం పరుగు ఉందో అది కడముట్టించినాడు. ఐ ఫినిష్డ్ మై రేస్. నేను కడముట్టించేస్తున్నాను. ఈ రెండు చేసినప్పుడు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఐ ప్రొటెక్టెడ్ మై ఫెయిత్. ఏ విశ్వాసం అయితే నేను కలిగి ఉన్నానో దేవుని పట్ల, ఏ దేవుని అయితే నేను నమ్ముకున్నానో, ఏ విశ్వాసం అయితే నాకు ఉందో ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. కాబట్టి ఆ మూడు నేను చేసినాను. కాబట్టి బైబిల్ ఏం రాయబడుతుందంట, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడ్డది. నాకు ఒక నీతి కిరీటము దేవుడు అనుగ్రహించినాడు. నువ్వు ఈ పోరాటంలో నువ్వు నెగ్గినట్టయితే దేవుడు నీ కిరీటాన్ని ఇస్తాడన్న సంగతి బైబిల్ చెప్తాను.
ఆ విశ్వాస పోరాటంలో మనం ఉంటుండగా, యాజ్ వి వాక్ ఇన్ దిస్ ఫెయిత్, ఈ లోకం నడుస్తుండగా అనేకమైన శ్రమలు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, అనేకమైన సిట్యుయేషన్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని ఒక సైనికులుగానే మనం ఎదుర్కోవాలని దేవుడు మనం కోరుతున్నాడు. వీ షుడ్ బి యాజ్ ఎ సోల్జర్ ఇన్ అవర్ లైఫ్. మనం ఏదో కదా క్యాజువల్గా ఉంటాం, మనకి ఇదేంతో ఏం పట్టింపు లేదు అంటే ఈ లోకంలో మనం జీవించడం అనేది కష్టమైపోతుంది. ఒక సైనికుని వలె మనము ఉండాలా, ఒక సైనికుని వలె మనం జీవించాలి ఈ లోకంలో. అంటే మనకు ప్రాముఖ్యం కావాల్సింది, చాలాసార్లు నేను చెప్తాను, డిసిప్లిన్ లైఫ్, ఒక క్రమశిక్షణ జీవితం కావాలా. క్రైస్తవుడికి ఒక క్రమశిక్షణ జీవితం ఉంటే తప్ప ఈ లోకంలో మనం కొన్ని జయించాల్సినవి జయించలేము, మనకున్నవి కొన్ని కాపాడుకోలేము కదా, మన జీవితంలో ముందుకు కొనసాగలేము. వి నీడ్ టు హ్యావ్ ఎ డిసిప్లిన్ ఇన్ లైఫ్. ఒక ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ మన జీవితాలకు ఎంతైనా అవసరం. ఈ లోక సంబంధమైన క్రమశిక్షణ మన జీవితాలకు అవసరం. కానీ చాలామంది క్రైస్తవులు ఫెయిల్ కాకపోవడానికి కారణము, చాలామంది క్రైస్తవులు ఉన్న స్థితిలో కంటే కదా మెరుగైన స్థితిలో వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే, బికాస్ వీ జస్ట్ ఫర్గాట్ వీఆర్ సోల్జర్స్. మనము పోరాడవలసిన వారమైనాం, మనం ఒక సైనికులు వంటి వారం ఈ లోకంలో అన్న సంగతి మర్చిపోయినాం. కాబట్టి మనం మేము పొడగొట్టుకున్నామంటే, మనకు ఆధ్యాత్మికమైన ఆ యొక్క డిసిప్లిన్, క్రమశిక్షణ మనం పొడుకున్నాం. వి లాస్ట్ ద డిసిప్లైన్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లైన్ అనేది, ఆధ్యాత్మికమైన ఆ యొక్క క్రమశిక్షణ మనం పొడగొట్టుకున్నాం. కాబట్టి మన జీవితంలో మనం పొందుకోవాల్సినవి పొందుకోవట్లేవు, మనం కాపాడుకోవాల్సినవి కూడా మనం కాపాడుకోవట్లేము. మన జీవితంలో అనేక సార్లు కదా పోరాటం ఎదురైనప్పుడు అసలు మనం పోరాడిందే మనం కదా ఓటమిని అంగీకరిస్తూ ఉన్నాం. చాలామంది బిఫోర్ దే స్టార్ట్ బ్యాటిల్ దే సరెండరింగ్ ఇట్. ఎప్పుడైతే ఫరో ఇశ్రాయేలు ప్రజలు కనబడ్డాడో, ఐగుప్తుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఫరో రానే లేదు, ఫరో వాళ్ళను పట్టుకోనే లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంట మోషేతో, మమ్మల్ని తిరిగి వెళ్ళిపోని, మేము తిరిగి ఫరోకు బానిసలైపోతాం, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. బిఫోర్ దే ఫాట్ ద బ్యాటిల్ 6 లక్షల మంది ఉన్నారు. ఫరో సైన్యంతో పోరాడడానికి భయపడదు, బికాస్ దే లాస్ట్ ద బ్యాటిల్ బిఫోర్ దే ఫాట్. వాళ్ళు పోరాడక ముందే ఓడిపోయినారు. సో చాలా క్రైస్తవులు మనం పోరాటం చేయకముందే మనం ఓటమిని అంగీకరిస్తూ ఉన్నాం. మనం పోరాటం చేయకముందే వి జస్ట్ లిఫ్టింగ్ అవర్ హ్యాండ్స్ అప్, మనం చేతులు ఎత్తేస్తున్నాం, మాతో ఆది పని అని, మనం చేయలేమని. కాబట్టి నేను తెలుసుకోవాలా, వీఆర్ ఇన్ అ స్పిరిచువల్ బ్యాటిల్. పక్క వాళ్ళు చెప్పండి, ఆధ్యాత్మికమైన పోరాటంలో ఉన్నామని. వెనక చెప్పను, లోక సంబంధమైన పోరాటంలో ఉన్నామని. వీ హ్యావ్ 2 థింగ్స్. మనం ఆధ్యాత్మికమైన పోరాటం ఒకటి ఉంది, రెండోది లోక సంబంధమైన పోరాటం మనకు ఉంది. కాబట్టి సైనికులుగా మనం పోరాడాలని బైబిల్ చెప్తుంది. ఆధ్యాత్మికంగా మనం పోరాడాలా, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా. లోకరీతిగా మనం పోరాడాలా, మనకు దేవుడు అనుగ్రహించిన వాటిని కాపాడుకోవాలా, నూతనమైన వాటిని కొరకు పొందుకోవడానికి ముందు వీ నీడ్ టు బి అ ఫైటర్. పోరాడేవాడిగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేను తెలుసుకోవాలి. కాబట్టి మనం పోరాడుతున్న మనము నేను 2 ఫైట్స్ దట్ వి హావ్ టు, 2 కదా పోరాటాలు మనం చేయాలి. వన్ ఈజ్ అన్ ఇంటర్నల్ ఫైట్, అనదర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫైట్. ఒకటి మన లోపటున్న వాటితో మనం పోరాడాలా, ఇంకోటి బయట ఉన్న వాటితో మనం పోరాడాలా. హల్లెలూయా కదా. మనం దేంతో పోరాడాలి, లోపటున్న వాటితో మనం పోరాడాలా, బయట ఉన్న వాటితో మనం పోరాడాలి. దేర్ ఆర్ 2 ఫైట్స్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ విల్ గో. మనలో ఉన్న వాటితో మనం పోరాడాలా, మన బయట ఉన్న వాటితో కూడా మనం పోరాడాలా. ఈ 2 ఎప్పుడైతే మనం కదా జరిగిస్తామో మన జీవితంలో విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. వెన్ యు మేడ్ యువర్ సెల్ఫ్ టు బి ఎ సోల్జర్. బాగా గమనించారు, మరొకసారి చెప్తున్నా, నువ్వు ఒక సైనికుని వలె ఉండాలని నిన్ను నువ్వు కథ సిద్ధపాటు చేసుకోగలిగితే దేవుడు నీ పోరాటాలు జరిగిస్తాడు. గడిగచ్చి వాళ్ళు వందనాలు చేసాం, హల్లెలూయా. అందుకే బైబిల్ అంటే కదా, యుద్ధము సైనికుల పట్ల ఉండి దేవుడు పోరాడతాడు, కానీ పిరికి పందులుగా ఇంట్లో వండుకొని దేవుడు కమాన్ చేసి విల్ నాట్ గోనా ఫైట్ ఫర్ యూ అని ఎట్టి పరిస్థితుల్లో పోరాడాలి. నువ్వు ఇంట్లో వండుకొని నువ్వు భయపడుతూ ప్రభా 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 అన్నావు అనుకో, ఆయన పోరాడాడు. దావీదు ముందరికి వచ్చి ఏమన్నాడు, యుద్ధము. హల్లెలూయా. సౌలు నువ్వు పారిపోయిన అవసరం లేదు, నేను పోయి గొల్లియాతును పోరాడతాను, ఎందుకంటే యుద్ధము కదా. దేవుడు సౌలును అభిషేకించిన రాజుగా, దావీదును అభిషేకించిన రాజుగా. ఎవరు ముందర నిలబడి సైనికుడిగా నిలబడతాడో దేవుడు వాడి పోరాటాలు పోరాడతాడు. హల్లెలూయా. God says I'm going to fight if you be a soldier. నువ్వు పోరాటం కదా అవసరం లేదు, నువ్వు సైనికుని వలె నీ మనసును చేసుకోగలిగితే, if you can make your mind as a soldier, ఈ మనస్తత్వం ఒక సైనికుడి వల్లే మార్చుకోగలిగితే, దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్. నువ్వు ఇంట్లో కూర్చొని, నేను వెనుక కూర్చొని, నువ్వు భయపడుతూ ప్రతిదానికి పారిపోతూ, ప్రతిదానికి ఒక క్రమశిక్షణ లేని జీవితం దీవిస్తున్నట్టయితే దేవుడు నీ పోరాటాలు పోరాడాడు. ఎవరి పోరాటాలు దేవుడు పోరాడతాడంటే, ఇఫ్ యు ఆర్ ఏ సోల్జర్, నీకు హ్యావ్ మైండ్ సెట్ ఆఫ్ ఏ సోల్జర్. నీకు ఏముండాలంట, పోరాడే మనస్తత్వం ఉండాలా. అందుకే దేవుడు అంటాడు, ధైర్యం కలిగి ఉండు అంటాడు. బి బోల్డ్, గాడ్ సేస్.
We need to have a mind of a soldier. ఒక సైనికుడికి ఉన్న మనస్తత్వం మనకు ఉండాలని దేవుడు కోరాడుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా, పౌలు తిమోతికి రాస్తూ తన జీవితం అంతా అయిపోయింది, తన జీవితం అంతా పోరాడుతూ వచ్చినాడు. అంత పోరాడుతూ వచ్చి పౌలు లాస్ట్కి రాస్తుంటే మంచి పోరాటమును కదా. ఏ పోరాటం పోరాడినట? ఒక మంచి పోరాటం, దైవ చిత్తమైన పోరాటాన్ని పోరాడినాను. ఈ పోరాటంలో ఇట్స్ అన్ ఇంటర్నల్ ఫైట్. నాతో నేను పోరాడినాను, బయటున్న వాడితో నేను పోరాడినాను. హల్లెలూయా. నాతో నేను పోరాడినాను, బయటున్న వాడితో కూడా నేను పోరాడినాను పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు నేను రెండు పోరాటాలు చేయాలా. కాబట్టి ఆ పోరాటాల కొరకు మనం సిద్ధపడాలా. అనవసరమైన పోరాటాలు, అనవసరమైన కొట్లాటలు మనం చేస్తున్నాం. దేనికి అక్కర్రా అని, దేనికి మేలు జరగని పోరాటాలు ఈరోజు మనం చేస్తూ ఉంటాం చాలాసార్లు లోకంలో. వి ఫైట్ బ్యాటిల్స్ దట్ నాట్ నెసెసరీ ఫర్ అస్. ఈరోజు మన జీవితంలో ఏ పోరాటాలు పోరాడుతున్నాం అంటే అవసరం రాని, అక్కర రాని పోరాటాలు పోరాడుతున్నాం. మనుషులతో కొట్లాడుతున్నాం కదా, తెలిసిన వాడితో పోరాడుతూ ఉన్నాం, బ్రదర్స్తో పోరాడుతూ ఉన్నాం, సొంత వాడితో పోరాడుతున్నాం, సంఘంలో ఉన్న వాడితో పోరాడుతున్నాం. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. ఇలాంటి పోరాటాలతో నీకు ఏది జరగదు. నువ్వు సైనికుడు అయితే నీవు పోరాడాల్సిన కార్యాలు వేరేగా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఎ సోల్జర్ దెన్ యూ నీడ్ టు బి డిసిప్లైన్. ఏ పోరాటాలు నువ్వు పోరాడాలా, ఏ పోరాటాలు నువ్వు పోరాడకూడదు అనే సంగతి తెలిసి ఉండాలా. ఏ ఫైట్ నువ్వు ఫైట్ చేయాలా, ఏ ఫైట్ నువ్వు ఫైట్ చేయకూడదు అనే సంగతి ఒక సైనికుడికి స్పష్టంగా తెలిసింది. బికాస్ హీ ఈజ్ అ సోల్జర్, హీ విల్ నాట్ ఫైట్ ఎవ్రీ బ్యాటిల్. బాగా గుర్తుపెట్టుకో, ఆయన సైనికుడు కాబట్టి ప్రతి పోరాటాన్ని ఆయన పోరాడాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి పోరాటంలో తల దూర్చకూడదు, బికాస్ యు ఆర్ సోల్జర్. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలా, మనకు సంబంధించిన పోరాటాలు ఉన్నాయి. అది ఎప్పుడు అర్థమవుతుందంటే వెన్ యూ హ్యావ్ అ స్పిరిచువల్ డిసిప్లిన్, ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ నీ జీవితంలో ఉన్నప్పుడు యు నో విచ్ బ్యాటిల్ టు ఫైట్. ఏ పోరాటం నువ్వు పోరాడాలా, ఏ పోరాటం నువ్వు పోరాడకూడదు అన్న సంగతి దేవుడు నీతో చెప్తాడు. వెన్ యూ డూ దోస్ థింగ్స్, అప్పుడు నిలబడ్డప్పుడు దేవుడు అంటాడు కదా, ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. అంతంలో దేవుడు అంటాడు, నేను ఈ పోరాటాలను పోరాడతాను. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలా, దట్ బ్యాటిల్స్ హ్యావ్ టు బి డన్. కాబట్టి నీవు నేను ఆ పోరాటాలు పోరాడాల్సిన గుర్తుపెట్టుకోవాలి. సామెత గ్రంథం 20:22 చూసినట్టయితే, సామెత గ్రంథం 20:22 తీసినట్టే, లెట్స్ ఆన్ బైబిల్ Proverbs 20:22. సామెత గ్రంథం 20:22 చదువుమా. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనం వి షుడ్ నాట్ డూ. కాబట్టి కీడుకు ఏం చేయకూడదు, మనము ప్రతి కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేసేది అనుకునవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకోమను, ఆయన నిన్ను. హల్లెలూయా. దిస్ వాట్. అనవసరంగా పక్కిడితోని, వీడితోని, ముందలోతోని, బ్రదర్స్తోని లెట్స్ నాట్ ఫైట్. దిర్ ఇస్ నో పాయింట్ ఫైటింగ్ విత్ ఎవ్రీవన్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న వాడితో నువ్వు పోరాడితే వేస్ట్. వాడు అట్లా చేసి ఇట్లా చేసిన మనసులో పెట్టుకొని లెట్స్ నాట్ డూ దాట్. దేవుడు దానికి విరుద్ధమైన సంగతి నీకు తెలుసా? నువ్వు సైనికుడు, ఆ దేవుడు రాజ్యంలో ఉంటున్నవాడు. పక్కిడితో పోరాడి కాదు, ముందలతో పోరాడి కాదు, తమ్ముడితో, చెల్లెతో, అక్కతో. నో, గాడ్ సేస్ యు కెనాట్ ఫైట్. కీడుకు ఏం చేద్దానా చేస్తున్నాను అనుకోవద్దు. ఏం చేద్దంట, కీడుకు ప్రతి చేయాలని అనుకోవద్దు. ఒక సైనికునిగా యూ నీడ్ బి స్ట్రాంగర్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో కదా నువ్వు చాలా బలంగా ఉండాలి. యూ నీడ్ సౌండ్ ఇన్ యువర్ మైండ్. దృఢమైన మనసుని కలిగి ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేద్దాం. చదవమా. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయనే నిన్ను రక్షించి. గట్టిగా చెప్పాలి. యు నీడ్ టు యాజ్ ఎ సోల్జర్ గా ఒక క్రమశిక్షణ ఏంటంటే ప్రతి పోరాటం నేను పోరాడలేను. కీడుకు ప్రతి కీడు చేయడని పడగెత్తకూడదు. వాడు అట్లా అన్నాడు కాబట్టి నేను చేసి చూపిస్తా, వాడు ఇట్లా అన్నాడు కాబట్టి నేను నువ్వు ఫర్గెట్ అబౌట్ చర్చ్. గాడ్ సేస్ డోంట్ డూ దాట్. దాని బదులు ఏమన్నామంటే ఇఫ్ యూ కెన్ గో టు యువర్ గాడ్. నీ సైనిక అధికారి ఎవరంట? నీ దేవుడే విన్నాడు. ఈజ్ ద కమాండింగ్ చీఫ్. సైన్యంలోకి అధిపతి అని యెహోవా దగ్గర నువ్వు వెళ్ళినట్టయితే, నువ్వు ఆయన సైన్యంలో ఉండి సైన్యంలో అధిపతి అని దేవుని దగ్గర వెళితే ఆయన నీ కార్యాలు సఫలం. నువ్వు కొట్లాడాలి అవసరం లేదు ప్రతి చిన్నదానికి. ప్రతి దాంట్లో నువ్వు తల దూర్చాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో కదా నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. గాడ్ సేస్ ఆయన నిన్ను ఎవడైతే నీ కీడు చేయదలుచుకున్నాడో వాడి నుండి దేవుడు నేను కాపాడుతాను. గడిగే చెప్పాలి వందనాలు. గాడ్ సేస్ వాడు కీడు చేసినని వాడికి కీడు చేయబోకు. వాడు నేను పాడు చేసినని వాడిని పాడు చేయబోకు. వాడిని సతాయించిందని వాడిని సతాయించబోకు. కానీ ఏం చేయాలంట? చదువుమా. కీడుకు ప్రతి కీడు చేసేది అనుకోనవద్దు. యెహోవా కొరకు యు వాచ్ టు గాడ్ అండ్ సే లార్డ్ దిస్ ఇస్ వాట్. ఆయననే మన సైన్యాధికారి కాబట్టి, సైన్యానికి అధిపతి యెహోవా ఆయననే కాబట్టి
యుద్ధము ఆయనదే కాబట్టి ఆయన తట్టు నువ్వు చూస్తే ఆయన అంటుండు కదా, నిన్ను కాపాడే బాధ్యత నాది. హల్లెలూయా, నిన్ను కాపాడే బాధ్యత నాది. ఒక వీడియో నేను చూస్తా ఉన్నాను కొంతకాలం కింద, ఒక చిన్న క్లిప్పింగ్, వీడియో క్లిప్పింగ్, ఒక సైనికులది ఓ వీడియో క్లిప్పింగ్ చూస్తూ ఉన్నాడు. అయితే వీడియో క్లిప్పింగ్లో అక్కడున్న ఆ బటాలియన్ యొక్క చీఫ్ ఎవరైతే ఉంటాడో, ఆ బటాలియన్ పైన ఉన్న అధికారి కమాండర్ ఎవరైతే ఉంటాడో, ఆ కమాండర్ అందరినీ పిలిచి, ఆ టీంలో ఉన్న 100-150 మంది సోల్జర్స్ ఉంటారు, వాళ్ళందరినీ పిలిచి ఒక మాట అంటున్నాడు. మనకు చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఒకటి ఉన్నది, చాలా ప్రాముఖ్యమైన పని మనకు కదా, మన దేశం చేతి ఇవ్వబడ్డది. మనం వెళ్తున్నాం, ఇది చాలా రిస్కీ కదా, చాలా కష్టంతో, చాలా రిస్క్తో కూడిన ఈ యుద్ధం ఇది. కాబట్టి మనం ఇక్కడ నుండి ఫ్లైట్లో మనం తీసుకువెళ్తారు, అక్కడ వెళ్ళిన తర్వాత మధ్యలో మనం దిగేయాలి, మధ్యలో నుంచి హెలికాప్టర్ నుంచి మధ్యలో దిగేసి అక్కడ నుండి మనం పోయి శత్రు స్థావరం మీద మనం దాడి చేయాలా అని అనంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మాట అంటాడు. మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అంటే అందరు మేము ఉన్నామంటారు. ఒక మాట అంటాడు, మీరు ఎవ్వరు కూడా భయపడకూడదు, మీ అందరినీ సజీవంగా నేను వెనుకకు తీసుకొస్తానని చెప్పట్లేదు అని అంటాడు. చాలా మంచి మాట అంటాడు. మీ అందరినీ సజీవంగా నేను వెనుకకు తీసుకొస్తానని చెప్పట్లేదు, కానీ ఒకవేళ చావాల్సి వస్తే నేను ముందు చనిపోయిన తర్వాత మీరు చేస్తారన్నారు. హల్లెలూయా, గడికి చెప్పల వందనాలు. దట్స్ యువర్ గాడ్. గాడ్ సేస్ యుద్ధము యెహోవాదే. సమస్య వస్తే నన్ను దాటే నీ దగ్గర రావాలి కాదు. హల్లెలూయా, డైరెక్ట్గా నీ దగ్గర రాదు. ఐఎమ్ గోనా స్టాండ్ ఇన్ ద ఫ్రంట్. ఆ కమాండింగ్ చీఫ్ అంటాడు కదా, నేను చావాల్సి వస్తే, మీలో ఎవరైనా చావాల్సి వస్తే నేను చనిపోయిన తర్వాత మీరు చేస్తారు, కానీ నాకంటే ముందు మీరు ఎవరు చావడు. హల్లెలూయా, దాట్స్ యువర్ గాడ్. గాడ్ సేస్ మన పోరాటాలు ఉన్నాయి, మనం నిలబడగలిగితే యాజ్ అ సోల్జర్ ఇఫ్ యూ కెన్ స్టాండ్. అందుకే అంటాడు కదా, సర్వాంగ కవచం ధరించుకొని నిలబడి ఉన్నట్టాడు, పోరాడన్నాడు. ఆర్మర్ ఆఫ్ కదా ఫెయిత్, సర్వాంగ కవచం మనం ధరించుకొని నిలబడాలంటాడు. నిలబడడం నేర్చుకోవాలి. వి నీడ్ డిసిప్లిన్ టు స్టాండ్. మనకేం కావాలంట, మన క్రమశిక్షణ అవసరం నిలబడడానికి. కాబట్టి ఇక్కడ వచ్చింది కదా, కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. రోమన్స్ 12:19. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. మీకు మీరే పగ తీర్చుకొనక, మీరు మీకే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. దేవుని ఉగ్రత కమాండ్ చేసి దేవుడు అంటున్నారు కదా, మీరు సైనికుల వల్ల ఉన్నారు, కొన్ని సమస్యలు మీకు ఉన్నాయి, సమయంలో ఇబ్బందులు అవుతున్నాయి, ప్రతి దానికి పోరాడకండి. పోరాడితే మీరు చేయాల్సిన పోరాటాలు ఆపేసి పనికి మాలిన పోరాటాలు పోరాడుతూ ఉంటారు లైఫ్లో. మీరు చేయాల్సిన పని చేయకుండా ఏదైతే జయించాలో, ఏదైతే కాపాడుకోవాలో అది విడిచిపెట్టి అనవసరమైన పోరాటాలు, సాతాను అనవసరమైన పోరాటాలు నిన్ను కదా మిస్గైడ్ చేయనీకి, నీ యొక్క అటెన్షన్ పక్కకు దింపనీకి పనికి మాలినవన్నీ నీ ముందర పెడుతుంది. అందుకేమంటున్నంటే చదువుమా, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొని మీపై మీరు పగ తీర్చుకొని మాపేస్తే దేవుడు ఏమంటున్నట, దేవుని ఉగ్రతకు చోటీడి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుకుంటా నా పని, నేనే ప్రతిఫలం నిత్యం. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు చిన్న కొట్లాటలు పోరాటం మానేస్తే నువ్వు స్థిరంగా నీ విశ్వాసాన్ని కాపాడుకునే పోరాటం చేయి. నీకు విరోధంగా వస్తున్న శోధన కానీ, నీకు విరోధంగా వస్తున్న కదా సాతాను కార్యాలు కానీ, నీకు కదా నీ విశ్వాసం తొట్టెళ్ళే పనులు కానీ జరుగుతున్నావు, నువ్వు నిలబడు. చిన్నవి పట్టించుకో. చిన్న నీ చుట్టూ జరుగుతున్నాయి. మనుషులు సతాయిస్తూ ఉంటారు, మనుషులు నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు, మనుషులు నేను ఇరికిస్తూ ఉంటారు, మనుషులు నేను లేదు. గాడ్ సేస్ నువ్వు ప్రతిదానికి వెనుకకు మళ్ళీ ఆన్సర్ ఇచ్చుకుంటూ పోయినావు అనుకో, ముందర నుంచి శత్రువు నువ్వు చేయాల్సిన పని డ్యామేజ్ చేసేస్తాడు. ఇఫ్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ స్మాల్ ఫైట్స్ అరౌండ్ యూ, నీ చుట్టూ చిన్న వాడికి ఆన్సర్ చెప్తావు, వీనికి ఆన్సర్ చెప్తావు, వాడు ఎందుకు అన్నాడు, వీడు ఎందుకు అన్నాడు, అట్లా అంటాడు, అందుకెందుకు నో మై చర్చ్. గాడ్ సేస్ దేవుడు ఏమంటున్నాడు అంటే, పగ తీర్చుకుంటా మీరే చదువు. మళ్ళీ స్ట్రీట్ రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. దేనికి చోటు ఇవ్వాలంట? అలా గట్టిగా చెప్పండి, దేనికి చోటు ఇవ్వాలా? పక్క వాళ్ళకి చెప్పి దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వాలని. వాడు దంతుంటే కదా, మీరు దంతుంటే వాడు దండించుకుంటున్నాడు అనుకో, బాగా గుర్తుపెట్టుకొని దేవుడి కోపాన్ని రగులుతుందని అర్థం. హల్లెలూయా. వాడు ఏమంటలేడు, వాడు ఏం చేస్తలేడు, కొట్టినా 2 నెలలైంది, కొట్టినా 3 నెలలైంది, కొట్టినా 6 నెలలైంది, దేవుడు చూసుకుంటూ ఊకుండలేడు. ఆయన కొడితే మన నువ్వు లేవలేవు. గట్టిగా చెప్పలు వందనాలు చేస్తాం. హల్లెలూయా. ఆయన దేనికి స్పేస్ ఇస్తున్నట? దేవుని కార్యానికి స్పేస్ ఇస్తుంది నీ జీవితంలో. నువ్వు తిట్టినా వాడు ఏమంటలేడు, నువ్వు అవమానపరిచినా ఏమంటలేడు, నువ్వు వాడిని ఇరికించినా ఏమంటలేడంటే దేనికి స్పేస్ ఇస్తుండంట?
దేవునికి స్పేస్ ఇస్తున్నాడు. హల్లెలూయా. కొట్టువాడు ఆయన కాదు, దేవుడు కొడితే నువ్వు లేవలేవు ఇంకా. హల్లెలూయా. జాగ్రత్త, భయపడు. వాడు కొడితే నువ్వు కొట్టు, కానీ నువ్వు కొట్టినా కూడా వాడు కొడతలేడంటే నువ్వు భయపడాల్సింది ఉంది. వెన్ యూ హిట్ సమ్ వన్ అండ్ హిట్స్ బ్యాక్, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. నువ్వు వాడిని నన్నినావు, వాడిని నన్నిండు, ఏం కాలేదు, నథింగ్ ఇస్ ఓవర్, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, సెటిల్ అయిపోయింది. కానీ నువ్వు వాడిని నన్నినావు, వాడు ఏమంటలేడు, వాడు భయపడ్డాడు అనుకోకు. వాడు దేనికి స్పేస్ ఇస్తున్నట? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, దేనికి స్పేస్ ఇస్తున్నట? అప్పుడు పగ తీర్చుకుంటాను. ఎవరు పగ తీర్చుకుంటారంట? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు అవెంజ్ ఇట్. ప్రతిఫలం ఇచ్చి వాడిను. చదవమా ఏమంటాడు? లెట్స్ రీడ్. నేనే ప్రతిఫలము నిత్తును. నేనే కదా దేవుని ఉగ్రతకు చోటినేకుడి కదా, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇత్తును అని ప్రభు సెలవిచ్చున్నాడని వ్రాయబడి ఉన్నది. నేను ప్రతిఫలం ఇస్తాను. ఐ గోయింగ్ టు గివ్ యూ రివార్డ్. ప్రతిఫలం మనకి ఇవ్వాల్సింది నేను ఇస్తాను. నువ్వు భయపడకు. ప్రతి చిన్న దాంట్లో తలదూర్చకు. నువ్వు ఓ సైనికుని వల్లే నువ్వు నిలబడడం నేర్చుకో. అప్పుడప్పుడు ఇంగ్లాండ్ ఇది పిక్చర్ చూస్తాం కదా, ఆ బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గర వాళ్ళు పాతకాలం సోల్జర్స్ నిలబడి ఉంటారు. వాడిని సతాయించినా, వాడిని కదిపినా, వాడిని నవ్వించినా, వాడు ఏమంటే నిలబడి ఉంటాడు. ఓ స్టాచ్యూ వాళ్ళే నిలబడి ఉంటాడు కదా. ఇంగ్లాండ్ ఆ బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గర ఆ సోల్జర్స్ ఉంటాడు, ఆ యూకే సోల్జర్స్. వాళ్ళ డ్రెస్లు వేసుకొని నిలబడతారు. చాలామంది విజిటర్స్ వాళ్ళ దగ్గర పోయి ఫొటోస్ తీసుకుంటారు, సెల్ఫీస్ తీసుకుంటారు, వాడిని కదిపి చూస్తారు, వాడిని ముట్టి చూస్తారు. వాడు ఒక్క వణుకు కూడా ఉనుకాడు. వాడు అట్టనే నిలబడి ఉంటాడు. వాడి డ్యూటీ అయిపోవాలా, వాడు అప్పుడు వెళ్ళాలి అక్కడి నుంచి. అది చూస్తే ఏమన్నా, నువ్వు సైనికునిగా నీకు ఏమవసరం? ఓ క్రమశిక్షణ అవసరం. సైనికునిగా నీ దారి కదా, నీ యొక్క కందృష్టి మళ్లించే పనులు చాలా అవుతాయి. నువ్వు దేని కొరకు నిలబడ్డావో, నువ్వు నిలబడగలిగితే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు. నువ్వు జయించాల్సినవి ఉన్నాయి, నువ్వు కాపాడుకోవాల్సినవి. హల్లెలూయా. కొన్ని నీ జీవితంలో జయించాల్సినవి, కొన్ని ఏమాలుగా కాపాడుకోవాల్సినవి. ప్రతి చిన్నదాన్ని కూడా వరిగే తినవు అనుకో, నువ్వు కాపాడుకోలేవు. ఏం చేసినట్టు దావీదు తన కుటుంబాన్ని, తన ప్రజలందరూ వదిలిపెట్టి ఎవరితో పోరాడడానికి పోయింది. హల్లెలూయా. ఫిలిస్తీన్ల పోరాటం ఓడికి వచ్చేసరికి అందరిని ఎత్తుకొని పోయారు మొత్తం. హల్లెలూయా. ప్రతి చిన్న దాంట్లో తలదూర్చినావు అనుకో, నీకున్నది మిగలకుండా పోతుంది. కాబట్టి నువ్వు నిలబడు. చిన్న జరుగుతూ ఉంటాయి నీ చుట్టూ, కథలకు మీద స్థిరంగా ఉండు. దేనికి చోటు ఇవ్వాలంట? దేవునికి చోటు ఇవ్వాలి. హల్లెలూయా. గివ్ స్పేస్ టు గాడ్. పగ తీర్చుకుంటే మీ పని కాదు. పగ తీర్చుకుంటే నీ పని కాదని, వెనకాల పగ తీసుకుని నీ పని కానీ. కాబట్టి యూ హ్యావ్ టు స్టాండ్ ఫస్ట్. కాబట్టి మనుషులతో మనం పోరాడడం మానేయాలా, వ్యక్తులతో పోరాడడం మానేయాలా, పగ తీర్చుకోవడం మానేయాలా, సతాంచడం మానేయాలా, టిట్ ఫర్ టాట్ అంటాం కదా, అట్లా ఇస్తే నేను అట్లా మానేయాలా. ఎవరికి స్పేస్ ఇవ్వాలంట? దేవుడికి స్పేస్ ఇవ్వాలి. అప్పుడు ఆయన నీ పని చేస్తాడు. మరొకసారి వాడిని దగ్గర రాకుండా చేస్తాడు. వాడు 2 కొడితే నువ్వు ఒకటన్నా కొడతా అన్నావు అనుకో, ఏమనవద్దు. వాడు 2 కొట్టని 3 కొట్టు, నువ్వు ఒక్కడు కూడా కొట్టకు. మళ్ళీ దేవుడు కొడితే నెక్స్ట్ కొట్టేదే ఉండదు వాని జీవితంలో. హల్లెలూయా. వాడిని సతాయించేదే ఉండదు నెక్స్ట్ నీ జీవితంలో. వాడి దగ్గరికి వచ్చే పరిస్థితే ఉండదు నెక్స్ట్ నీ జీవితంలో. అలా కావాలంటే ఆస్ గాడ్ లేవా. నువ్వు అన్నావు కదా పగ తీర్చుకుంటా, నా పని కాదు. నీకు అప్ప చెప్తున్నా, ఐఎమ్ సరెండరింగ్ సర్టన్ ఫ్యామిలీ. ఈ కుటుంబానికి నీ చేతికి అప్పు చెప్తున్నా, పలానా వ్యక్తి నీ చేతికి అప్పు చెప్తున్నా. ఎందుకంటే నా జీవితంలో ఏమైపోయాడు, ముళ్ళైపోయిండు. సరెండర్ టు గాడ్. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ ఇట్. ప్రతిఫలం ఇచ్చి వాడిని ఏమిస్తాడంట? నీకు ప్రతిఫలం ఇస్తాడు ఓపుకున్నందుకు, వాడికి ప్రతిఫలం ఇస్తాడు వాడికి కదా నిన్ను కదిపినందుకు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్. మై చర్చ్ గివ్ స్పేస్ టు గాడ్. కాబట్టి నువ్వు సైనికుని వాళ్ళు ఉంటూ పనికి వాళ్ళ పోరాడుతున్నందుకు, అసలు పోరాడాల్సిన వాటికి వచ్చేసరికి అలసిపోతున్నాం. పోరాడాల్సి వచ్చేసరికి మనకి ఏముంటుంది, ధైర్యం సరిపోతుంది. వచ్చేసరికి మనం ఏమైపోతున్నాం, విసుకుంటున్నాం. యు స్టాండ్ యాజ్ ఎ సోల్జర్. నువ్వు సైనికుని వల్లే నిలబడి నేర్చుకోవాలి. అలాగే ఏ చిన్న జరిగినా దేవుణ్ణి తిట్టడం, దేవుణ్ణి అనడం అనేది మానేయాలి. మొదటి సమయాల గ్రంథం 45:9-11 వచనాలు. యెషయా గ్రంథం 45 అధ్యాయం, ఐజియా 45 9-11 చదువుదాం. యెషయా గ్రంథం 45 అధ్యాయం. మట్టికుండ యెషయా 45 అమ్మా 9-11. మట్టికుండ పెంకలలో ఒక పెంకై ఉండి తాను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. కాబట్టి ఏమంటాడంటే, బాగా గమనించు, కుమ్మరి కుండ చేసిండు అనుకో, అలాగే ఒక పెంక బయటకు వచ్చి వాంతో ఆర్గ్యుమెంట్ ఎందుకు చేసినావు నన్ను ఇట్లా అంటే, బాగా గమనించింది ఏం మాట్లాడుతున్నాడు. చదవ.
మట్టి కుండ పెంకలలో ఒక పెంక ఉండి తను సృజించిన వానితో వాదించువానికి దేవుణ్ణి నేను సృష్టికర్త ఆయనతో ఊకే జగడం పెట్టుకోకు. దానికి ఏమైంది ప్రభా, ఎందుకు చేసినావు, నన్నే చేసినావు, నా కుటుంబాన్ని చేసినావు, నా మొగన్నే చేసినావు, నా భార్యని చేసినావు, నా పిల్లలు చూస్తలే. డోంట్ ఫైట్ విత్ గాడ్. పక్కన చెప్పి డోంట్ ఫైట్ విత్ గాడ్ అని. నువ్వు ఒకవేళ దేవునితో పోరాడు, నువ్వు నీకు శ్రమ అంటాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఉన్న శ్రమ సరిపోయింది, ఆయనతో మళ్ళీ పోరాడకు. ఉన్న పరిశ్రమ సారైంది, మళ్ళీ ఆయనతో కొట్లాడబెట్టుకో. బైబిల్ ఏమంటుందంటే కదా, చదువు. లెట్స్ రీడ్. మట్టి కుండ పెంకలలో ఒక పెంక ఉండి తను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా. కాదు, బైబిల్ ఏమంటుంది, నువ్వు చేసిన దేవుడు, నీ జీవితాన్ని చేస్తున్న దేవునితో ఇంకా మళ్ళీ నువ్వేం చేస్తున్నావు నా గురించి, ఇవ్వడానికి చేస్తున్నావు నా జీవితం, నా నన్నుకి లేదు. యూ కెనాట్ ఆస్క్ హిమ్. వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ ఫర్ ఎ పర్పస్ అనే ఉద్దేశం కూడా చేస్తున్నావు. కాబట్టి మట్టి కుండ, మట్టి వచ్చి కుమ్మరంతో మాట్లాడలేదు. నీ సృష్టికర్తతో నువ్వు వెనుకకు మాట్లాడకూడదు. బాగా గమనించండి, ఏదైతే చేస్తుండో నీ జీవితంలో నీకు మేలుకరంగా చేస్తుండో, ఆ రోజు, ఆ సమయము, ఆ టైంలో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ యూ కెన్ కీప్ క్వైట్. నువ్వు ఊరుకుంటే దేవుడు నీ జీవితంతో ఏం చేస్తున్నాను సంగతి నీకు అర్థమవుతుంది. అందుకే పనికిమాలిన కొట్లాడు, ప్రతి చిన్నదానికి పోరాడదు, ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వదు, ప్రతి చిన్నదానికి మనం కదా ఎఫెక్ట్ కావద్దు, ప్రతి చిన్నదానికి అఫెండ్ కావద్దు, ప్రతి చిన్నదానికి మనం కదా నో చేసి లెట్స్ నాట్ డూ ఇట్. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పోరాటం గొప్పది. నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, నీ పరుగు కడముట్టించాల్సి వస్తే, నువ్వు జయించాల్సిన ఈ లోకంలో చాలా ఉన్నాయి, నువ్వు సాధించాల్సిన ఈ లోకంలో చాలా ఉన్నాయి, నువ్వు పొందుకోవాల్సిన ఈ లోకంలో చాలా, అవి దేవుని వల్లే సాధ్యము. కాబట్టి దేవుడుతో పోరాటం మానేయాలా, చిన్న చిన్న వాటిని పట్టించుకోవడము వదిలిపెట్టాలి. చదువు. లెట్స్ రీడ్. 11వ వచనం దగ్గర చదువుదాం. పెంకలలో ఒక పెంక ఉండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా. వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. ఏమి కనుచున్నావని తండ్రితో చెప్పువాని శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. కాబట్టి దేవునితో పోరాడదు, పక్కనింటితో పోరాడు, సహోదరుతో పోరాడదు, దేవునితో పోరాడదు, తండ్రితో పోరాడు. ఏం ఆస్తి ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు, నీ తల్లితో పోరాడకూడదు, ఎందుకన్నావు, నువ్వు ఇది చేసినావా, నో లెట్స్ నాట్ డూ ఇట్. ఇవన్నీ బైబిల్లో రాయబడింది. మై చర్చ్ వాటికి ఇవన్నీ చేసినోడికి ఏమవుతుందంట, గట్టి ఎప్పుడు ఏమవుతుంది, నీ తల్లితో కొట్లాడినా, నీ తండ్రితో కొట్లాడినా కదా, నీ దేవుడితో కొట్లాడినా కదా, సహోదరు, నీకు శ్రమ. అందుకే తల్లిని తండ్రిని సన్మానించుము, నీ దీర్ఘాయువు వస్తుంది. నువ్వు సన్మానించలేవనుకో ఏమొస్తుంది, ఉన్న ఆయువు పోతుంది. హల్లెలూయా. చర్చ్ చిన్న చిన్న వాటిని చేయకూడదు. గాడ్ హస్ క్రియేటెడ్ యూ ఫర్ ఎ పర్పస్. దేవుడు ఉద్దేశం చేత ప్రతి ఒక్కరిని మనం తయారు చేసాం. క్రైస్తవులే బాధాకరం ఏంటంటే తల్లిదండ్రులతో పోరాడుతూ ఉంటారు, కుటుంబాలతో పోరాడుతూ ఉంటారు, అన్నదమ్ములతో. లెట్స్ నాట్ ఫైట్ ఇట్. బట్ బైబిల్ నువ్వు చేయనప్పుడు నీకు అది శ్రమ కదా. నీ తల్లి, చదవమా, నీవు గర్భం ధరించినది ఏమి అని స్త్రీతో చెప్పు వానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సృష్టికర్తని యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. రాగల వాటిని గూర్చి చదవమా. రాగల వాటి గురించి నన్ను అడుగుదురా. నా కుమారులను గురించియో నా హస్తకృతములను గూర్చియో నాకేమి ఆజ్ఞాపింతురు. కాబట్టి దేవుడు అంటాం కదా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్తని యెహోవా ఈ మాట సెలవిచ్చును. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చిన నా హస్తకృతమును గూర్చి నాకే కదా. మనం దేవునికి ఆజ్ఞాపించడం మానేసి ఈ పనికి మన పోరాటాలు ఆపేస్తే, నువ్వు సైనికుని వలె ధైర్యంగా నిలబడగలితే దేవుడు నీ పోరాటాలు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఇస్ రెడీ టు ఫైట్ యువర్ బ్యాటిల్స్. కాబట్టి నువ్వు పోరాడవలసింది ఎవరితో? అయితే మన సైనికుని నేను ఎవరితో పోరాడాలా అన్న క్వశ్చన్ అందరికీ ఉంటుంది. మనం క్రైస్తవులము, మనం సైనికులుగా ఉన్నామన్న దేవుడు, అయితే ఎవరితో పోరాడాలా? మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఉంటే నువ్వు సైనికునిగా పోరాడాల్సింది ఒకటి ఉంది. 1 Corinthians chapter 9 verse 27. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే ఈ మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. లెట్స్ రీడ్. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. గాలిని కొట్టినట్టు నేను నేను చూస్తున్నా నా పరిస్థితి ఎలా కనబడుతుంది మీకంటే, నేనేదో గాలిలో ఫైటింగ్ చేసినట్టుంది. హల్లెలూయా. గాలిలో చేతులు కాలు ఊపినట్టుంది, కానీ గాలిని కొట్టినట్టు నేను పోరాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని పోదునేమో అని నా శరీరమును
దాని లోపరుచుకొని నా శరీరమును నలగొట్టు దానిని లోపరుచుకొని కన్నా శరీరాన్ని దేంతో పోరాట? నీ శరీరంతో పోరాటం నేర్చుకో. హల్లెలూయా. దేంతో పోరాడాలంట? గట్టిగా చెప్పండి, దేంతో పోరాడాలా? మళ్ళీ చెప్పండి గట్టిగా. యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ ఓన్ బాడీ. ఈ శరీరం అనేకమైన ఆశలు రేకెత్తిస్తుంటుంది. కాబట్టి రేకెత్తిన ప్రతి ఆశ కొట్టు పరిగెత్తినావు అనుకో, నీ పోరాటాలన్నీ పాడైపోతాయి. నువ్వు రీచ్ చేయవలసిన రీచ్ కాలేవు, నువ్వు చేయవలసినవి చేయలేవు. చర్చ్ ఓ వ్యక్తి డాక్టర్ దగ్గరికి పోయిందంట. డాక్టర్ దగ్గరికి పోయి ఆయనకున్న సమస్య చెప్తే ఆయన చెప్పిండంట, నీ సమస్య గంభీరంగా ఉంది కాబట్టి నేను చెప్పిన ఈ టాబ్లెట్స్ వాడు, అట్లా నీ టాబ్లెట్స్ని పాటు నేను చెప్పిన పనులన్నీ కూడా చేయాలని చెప్పిండంట. చెప్పి వాడికి కదా ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో చెప్పిండు, అట్లనే ఏమేమి డైట్ పాటించాలో కూడా చెప్పిండు వానికి. వాడు అన్నీ విన్న తర్వాత వాడు మళ్ళీ అడిగిండంట, ఏదైతే మీరు తినమన్నారో ఇది తిన్నాక తినాలనా? అని బాధ అంతది. నేను తింటా, నువ్వు చెప్పింది దాని తర్వాత తినాలనా ముందు తినాలా అని అడిగినట్టు వాడు. హల్లెలూయా. మన పరిస్థితి అట్లా ఉంటుంది. ఇఫ్ యు స్టార్ట్ ఆస్కింగ్ గాడ్ 100 క్వశ్చన్స్. కాబట్టి నేను తెలుసుకోవాలి ఏంటంటే, మన శరీరంను అంత ప్రేమించినావు అనుకో, నీ శరీరాన్ని సుఖపెట్టినావు అనుకో, అది నీకే కదా కీడు చేస్తుంది. నువ్వు చాలా సుఖపెట్టినావు అనుకో నీ శరీరాన్ని, అది 100 రోగాలు తీసుకొని వస్తాయి నీ జీవితం. కనిపించింది అంతా మింగుకుంటూ పోయినావు అనుకో, కనిపించింది దానికంతా సుఖపెట్టుకుంటూ పోయినావు అనుకో, లేని రోగాలు మన జీవితంలో మొదలైంది. కాబట్టి దేంతో పోరాడాలా? నీ శరీరంతో పోరాడు. యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ ఓన్ బాడీ. బైబిల్ ఏమంటుందంటే, చదవమ్మా. తాళిని కొట్టినట్లు కింది చదవమ్మా. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టు అయిపోతున్నామన్న శరీరము నేను నలగొట్టుకొని ఏం చేస్తున్నా? నువ్వు సైనికునిగా మొదటి చేసి నీ శరీరం నీ అదుపులో ఉండాలా. పక్కల శరీరం అదుపులో ఉండాలని సంగతి. కనిపించిందని చూసిందంతా కావాలన్నావు అనుకో, అప్పుడు దాన్ని అనడం నేర్చుకోవాలి. నీ శరీరం ఏం కొట్టుకొని నేర్చుకోవాలంట? వాడిని నలగొట్టడం కాదు, శరీరాన్ని నలగొట్ట. పక్క చెప్పి శరీరాన్ని నలగొట్టాలని. ఎప్పుడు నలుగుతుంది శరీరము? సాటర్డే వచ్చినానికి అర్థమవుతుంది చర్చికి. శరీరం నలగొట్టడం అంటే హల్లెలూయా. మనకేం పని, వాడు పోయి పని చేస్తాం. మనం చెప్పేద్దాం రిక్వెస్ట్, మనం పోయి మాడుకుందాం. నీ శరీరాన్ని సుఖపెట్టు. ఈడ శరీరం నలగొట్టుకున్నాడు ఉంటాడు, వానికి మేలు అవుతుంది కానీ నీకు మాత్రము. యూ నీడ్ టు సే నో టు యువర్ బాడీ. నువ్వు భ్రష్టుడు అయిపోకుండా, నువ్వు పాడైపోకుండా, నువ్వు నాశనం అయిపోకుండా నీ జీవితం అదుపులో ఉండాలంటే, కొంతకాలం నువ్వు జీవించి మంచి బ్రతుకు యూ హ్యావ్ టు కీప్ యువర్ బాడీ అండర్ కంట్రోల్. నీ శరీరం నువ్వు లోపరుచుకోవడానికి నేర్చుకోవాలా. శరీర సాధనం అనేది చేయడం నేర్చుకోవాలా. శరీరం ఏది పడితే దొబ్బడం కాదు, ఏది ఆశపడితే దాన్ని బట్టి పరిగెత్తడం కాదు, ఏది ఆశపడితే తెచ్చుకోవడం కాదు, ఏది ఆశపడితే దాన్ని సుఖపెట్టడం కాదు. యూ హ్యావ్ టు సే నో టు యువర్ బాడీ. దేనికి చెప్పాలంట? కాదు అని పక్కవానికి చెప్పడం కాదు, కాదు అని నీతో నువ్వు చెప్పుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు సే నో టు యువర్ బాడీ, నో టు యువర్ మైండ్ సెట్. నీ ఆలోచనలకు, నీ తలంపులకు, నీ ఆశలకు, నీ ఉద్రేగాలకు, నీ ఎమోషన్స్కి కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. ఐ కెనాట్ డూ దిస్. ఇంత ఘోర పాపము నా తండ్రి అతను నేను ఎలాగూ చేయవలనని యోసేపు ఏం చేసిన? తన శరీరాన్ని, తన యవనేచ్ఛలను నలగొట్టుకున్నాడు. గడిగే చెప్పడం మై చర్చ్, అన్లెస్ యు ఫైట్ విత్ యువర్ ఓన్ బాడీ. నీ శరీరంతో నువ్వు నలగొడితే తప్ప నీ శరీరం ఎందులో ప్రవేశించదంట? పునరుత్థానంలో ప్రవేశించదు. యూ హ్యావ్ టు నో హౌ టు ఫైట్ విత్ యువర్ బాడీ. నీ శరీరం నువ్వు నలగొట్టుకోవడం నేర్చుకోవాలి. యూ షుడ్ కీప్ యువర్ బాడీ అండర్ యువర్ కంట్రోల్. నీ శరీరం నీ మాట వింటుందా? నీ ఆలోచనలు నీ మాట వింటాయా? నీ తలంపులు నీ అదుపులో ఉన్నాయా? యాజ్ అ సోల్జర్, అందుకన్నా నువ్వు ఒక క్రమశిక్షణ గల ఏముండాలంట? సైనికుని వాళ్ళు ఉండాలా. అప్పుడు ఏమంటే నీ శరీరం నీ అదుపులో ఉంటుంది. కొన్నిసార్లు తినకూడదంటే తినకూడదని నిలబడాలి. కొన్ని చేయకూడదంటే కోపం వచ్చినా చేయకూడదు. కొంతమంది సతాయించిన జవాబు చెప్పకూడదు. గెట్ యువర్ ఎమోషన్. నా శరీరాన్ని నేను ఏమంటున్నట? అందుకే మంచి పోరాటం నేను పోరాడి, ఒక్క ఫైట్ కూడా, ఒక్క పోరాటం నేను ఓడిపోలేను తెలుసా? నా శరీరం నేను అదుపులో పెట్టుకున్నావు కాబట్టి ప్రభువే నా పోరాటాలు పోరాడి. గడిగే చెప్పడం మాత్రం హల్లెలూయా. బికాస్ ఐ కెప్ట్ మై బాడీ అండర్ కంట్రోల్. నా శరీరం అదుపులో పెట్టుకున్నాం కాబట్టి నేను పోరాడాల్సిన ప్రభువే పోరాడిండు. హల్లెలూయా. నీ శరీరము, నీ నోరు అదుపు తప్పింది అనుకో, దేవుని పక్షాన పోరాడడం మానేస్తాడు. When your body is out of control, when your mouth is out of control, when your thoughts are out of control, and God will not going to protect you, not going to fight for you. ఆయన నీ గురించి పోరాడడు, ఆయన నిన్ను కాపాడాడు.
నువ్వు చేయాల్సింది ఒకటే, కీప్ థింగ్స్ అండర్ యువర్ కంట్రోల్. బైబిల్ అంటుంది కదా, నేను ప్రకటించిన తర్వాత భ్రష్టుడని అయిపోదామేమని. ఏమంటుందంట, నా శరీరాన్ని నేను నలగొట్టుకొని ఏం చేస్తున్నట్ట, అటు కొంచెం గట్టిగా చెప్పండి, ఏం చేస్తున్నట్ట, పక్క వాళ్ళు చెప్పి లోపరుచుకోవాలని సంగతి. సబ్డ్యూ ఇట్. వాణ్ణి లోపరుచుకోవడం వీళ్ళు కదా. ఏం లోపరుచుకోవాలి? మన శరీరాన్ని లోపరుచుకోవాలి, మన ఆశలు లోపరుచుకోవాలి, మన తలంపులు లోపరుచుకోవడం నేర్చుకోవాలి. నో అని చెప్పడానికి నేర్చుకోవాలి. దేవుడు అప్పుడు నీ పోరాటాలు పోరాడతాడు. ఏదైతే నువ్వు ఎదుర్కొంటున్నావో సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ప్రాబ్లమ్స్, గాడ్ విల్ ఫైట్ దోస్. అవి గొప్పవి. ఎందుకంటే నీ విరోధి అయిన సాతాను కనిపించడు. వాడు చేస్తున్న ప్రతి దాంతో దేవుడు మాత్రమే పోరాడగలుగుతాడు. ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవాలి. అందుకే బైబిల్ అంటే కదా, యాకోబు పత్రిక, సబ్మిట్ టు గాడ్. దేవుడికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి నీ యొద్ద నుండి. ఎప్పుడు నీ శరీరం అదుపులో ఉండాలి. నువ్వు ఫస్ట్ దేవునికి లోబడాలా. నీవు లోబడాలంటే నీ శరీరం ఎన్ని ఉండాలా? అంటే ఇప్పుడు ఏముండాలమ్మా? అదుపులో ఉండాలి. కనిపించిన అన్నీ తినుకుంటావన్నా, ఈ తందూరి, చైనీస్, మండి, నువ్వు ఏది పడుతుంది నువ్వు. దేవుడు అంటాడు కదా, నువ్వు తిండి పోతు అయితే నీ గొంతుకు, రాజు చెప్పి ఏమంటాడు, నీవు తిండి పోతు అయితే గొంతుకు కత్తి పెట్టుకో అంటాడు. హల్లెలూయా. బైబిల్లో ఉంది ఇది, బయట కథ కాదు. బైబిల్లో సామెత ఉంటుంది. నువ్వు తిండిపోతు అయితే గొంతుకు ఏం పెట్టుకోవాలంట? టూ మచ్ తినేస్తున్నావు, కత్తి బాడీ మీద పడకుండా ఇంకోటి పెట్టకముందు మనం పెట్టుకోవడం మంచిది. హల్లెలూయా. గడికి చెప్పాలి, యూ హావ్ టు ఫైట్ విత్ యువర్ బాడీ. కనబడదెల్లా, చూచిదెల్లా, కావాల్సిందల్లా యూ కీప్ డూయింగ్ ఇట్ మై చర్చ్. వన్ డే గాడ్ స్టాప్స్ ఫైటింగ్ ఫర్ యూ. దేవుడిని కాపాడడం ఆపేస్తాడు, దేవుని గురించి పోరాడడం ఆపేస్తాడు, దేవుడిని కదా నడిపించడం ఆపేస్తాడు. దెన్ యూ లూజ్ ఎవ్రీ బ్యాటిల్ ఇన్ యువర్ లైఫ్. నీ ప్రతి పోరాటం నువ్వు ఓడిపోవడం మొదలు పెడతావు. స్టాండ్ విత్ గాడ్. ఒక సైనికుని వాళ్ళు నిలబడడం నేర్చుకో. బైబిల్ అంటే అది ఒక సైనికుని వాళ్ళే నిలబడడం నేర్చుకో. క్రైస్తవుడు ఒక సైనికుడు. పక్క చెప్పు, క్రైస్తవుడు ఒక సైనికుడు అని సంగతి. పక్క చెప్పు, క్రైస్తవుడు ఒక సైనికుడు అని చెప్పు. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. లెట్స్ రీడ్ రోమన్స్ 12:19. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, దేవుడి ఉగ్రతకు చోటివిడి. ఓకే, నీ శత్రువు ఆకలిగొని ఉంటే దప్పికొని ఉంటే దాహమేమో. కాబట్టి ఏమంటే బైబిల్ ఏమంటే, పగ తీర్చుకోవడం విడిచిపెట్టి నువ్వేం చెప్పి సహాయపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు శత్రువు అయినా ఏం చేయ నేర్చుకోవాలంట? సహాయం చేయ నేర్చుకో. అప్పుడు ఏమవుతుందంట? చదవమ్మా, ఏం జరుగుతుంది అప్పుడు? కాబట్టి నీ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. రైట్. దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు. అతని అలా చేయడం వలన నిప్పులు తన తల మీద కుప్పలుగా పోయిదువు. దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్. గాడ్ సేస్, డు నాట్ హార్మ్ హూ హార్మ్స్ యూ. నేను సతాయించిన వాడు నువ్వు సతాయించుకుంటూ పోతే, నువ్వు చేసిన వాడిని చేయించుకో, అది చేయదు. ఇన్స్టెడ్ హెల్ప్ హిమ్. ఎలా చేయాలంట? నీ శరీరము నీ అదుపులో ఉంటే, నీ ఆలోచన నీ అదుపులో ఉంటే ఏమవుతుంది? దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టం. దేవుడు చెప్పింది నువ్వు చేస్తుంటూ పోతే అప్పుడు చేయాల్సింది దేవుడు తన కార్యము జీవితంలో చేసుకుంటూ వెళ్తాడు. మన తల మీద నిప్పులు పోసినంత పని అవుతాడు కదా. నీకు సహాయం నీకు శత్రువు అయిన వానికి సహాయం చేసినప్పుడు ఏమైందంట? తల మీద నిప్పులు గుమ్మరించినట్టుగా ఉంటుంది. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి. ఎప్పుడు సాధ్యం అది? నీ శరీరాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే సాధ్యం. ఈ శరీరాన్ని నువ్వు కదా అదుపులో ఉంచుకున్నప్పుడే సాధ్యం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-13 వచనాలు చదువుతాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-13 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. తుదకు ప్రభు మహాశక్తి బట్టి ఆయన యందు బలవంతులై. ఆయన ఇచ్చే శక్తి మనం ఆశ్రయించగలం. మన శక్తిని ఉపయోగించుకొని ఇంకొంచెం కొట్లాడదు. ప్రభు ఇచ్చు మహాశక్తి. ఇవన్నిటికీ ఎవరు కావాలా? నీ శత్రువుని ప్రేమించాలన్నా, వానికి సహాయపడాలన్నా, కొట్టాలన్నా, కొట్టియాలన్నా కదా, మాటకు మాట చెప్పాలన్నా, ఇవన్నీ చేయకూడదంటే ఎవరు కావాలా? ప్రభు యొక్క మహాశక్తి. ఏం కావాలా దానికి? ఇవన్నీ చేయడానికి మన శక్తి సరిపోదు. ఇవి ఆస్క్ గాడ్, ప్రభా ఇవన్నీ జరుగుతున్నాయి, పగ తీర్చుకుంటే నీ పని అన్నావు, నేను చేయొద్దన, నీ శక్తిని నాకు ఇవ్వాలి. గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. మనం చేయలేం. ఒక మాట అంటే మనం పడలేం, ఒక పని చేస్తే మనం ఊరుకుంటలేం. అని దేవుడు అంటున్నాడు కదా, మనం ఆపుకోవాలంటే
ఈ తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రులను చదువుమా. మీరు అపవాది తంత్రములను ఆ. ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అప్పుడు అపవాది తంత్రం ఎదురు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. కాబట్టి మనము దేవుని కదా శక్తిని బట్టి మనం అపవాదిని జయించగలుగుతాం. కాబట్టి అపవాది జయించాలంటే మనకేముండాలా? విశ్వాసం ఉండాలా. చదువు కిందికి ఏం కావాలా మనకి? ఎలా అనగా మనము పోరాడునది శరీరములతో కాదు. మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మ సమూహముతోను ఆకాశ మండలం ఉన్న దురాత్మలతోను పోరాడుచున్నాం. మన ఫైట్ అనేది దేంతో? మన శత్రువుతో. ఇంతకుముందు చెప్పిన నీతో నువ్వు పోరాడాలా. రెండోది సాతాను యొక్క కార్యాలతో పోరాడాలా. వాడు చేస్తూనే కనపడవు. వాడు మనుషుల్లో చేరి వ్యక్తుల్లో చేరి నీపై వాడు వస్తూ ఉంటాడు. నేను తక్కువ పట్టించడానికి, నీ విశ్వాసం పాడు చేయడానికి, దేవునితో నీ సంబంధం పాడు చేయడానికి, దేవుడిచ్చేటి నువ్వు పొందుకోకుండా, దేవుడిచ్చే కదా ఆ విజయాలను పాలుపాగస్లో కాకుండా మనుషులో దూరి నేను పాడు చేస్తాను. నీ విశ్వాసాన్ని చెడగొడతా ఉంటాడు, నీ విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటాడు, సంఘానికి రాకుండా చేస్తూ ఉంటాడు కదా, సంఘానికి నేను దూరం చేస్తూ ఉంటాడు. ఒకదా నిలవకుండా నేను చేస్తాను. మై చర్చ్ హి హాస్ 100 థింగ్స్ టు డూ టు స్పాయిల్ యువర్ ఫెయిత్. అందుకంటాడు మంచి పోరాటాన్ని పోరాడుతుని నా పరుగు కడముట్టించి నా విశ్వాసాన్ని. కాబట్టి నీ విశ్వాసంను కాపాడుకోవాలి. ఆ పోరాటం చేయాలంటే ప్రభు మహాశక్తి, యూ నీడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. కాబట్టి కింద అనేకమైన సంగతులు సర్వాంగ కవచం గురించి రాయబడి ఉంటుంది. 2 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. ఒకటి నీ శరీరంతో పోరాడాలా, రెండోది దురాత్మ సమూహంతో మనం పోరాడాలా, మూడోది 2 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. 2 Corinthians 10:4-5. శరీర సంబంధమైనవి. నువ్వు పోరాడు, నువ్వు సైనికుడు కాబట్టి నీకున్న యుద్ధోపకరణం ఏంటి? వాట్ యు కదా ఆర్మర్ యు హ్యావ్. నువ్వు ఏది ధరించుకుంటావు? నువ్వు సైనికుడు అయితే నీ చేతిలో ఏముండాలా? ఒక ఆయుధం ఉండాలి. ప్రతి సైనికుల చేతిలో ఏముంటుందమ్మా? ఆయుధం ఉంటుంది. ప్రతి సైనికుని చేతిలో ఓ ఆయుధం ఉంటుంది. కాబట్టి బైబిల్ అంటాం కదా, చదవమా. మా యుద్ధము చేసే యుద్ధోపకరణములు శరీర సంబంధం అంటే ఈ లోక సంబంధమైనవి కావు. మనం ఏవైతే మన పోరాడనో అవి పోరాడడానికి మనకు కత్తియో డాలో గన్నో ఇవన్నీ అవసరం లేదు. మనకు ఏం అవసరం అంట? దేవుని ఎదుట దుర్గములను పడజాలినంత బలమై ఉన్నాయి. బాగా గమనించండి, పెద్ద పెద్ద దుర్గాలను సైతం పడద్రోయే శక్తివంతమైన నీకున్న యుద్ధోపకరణం. కాబట్టి కావాల్సిన విశ్వాసపీడత వాడతాం. మనకున్న యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు, కానీ దేవుని ఎదుట చదవమా దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవనే ఉంటాయి. చదవమా. మేము వితర్కములను అంటే ఆర్గ్యుమెంట్స్ ని దేనంట? మన యుద్ధోపకరణంలో ఇదేమంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? నీ మనసులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్, నీ తలలో జరుగుతున్న ఆర్గ్యుమెంట్, నీతో నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్స్. మేము వితర్కములను దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును. ఆర్గ్యుమెంట్ ఏంటి? చర్చికి రావాలా వద్దా? ఒక ఆర్గ్యుమెంట్. పోతే ఏమవుతుంది, పోకుంటే ఏమవుతుంది, పెళ్లికి పోతే ఏమవుతుంది, చర్చికి పోకుంటే ఏమవుతుంది. నేను పాస్టర్ ఒక లిస్ట్ పెట్టింది, పాస్టర్ ప్రియ అని. ఒక ఆమె రావట్లేదు, ఎందుకు వస్తుంది అంటే పెళ్లికి పోయిందంట ఆమె కదా. ఎక్కడ పోయిందంట ఆమె? ఈరోజు బల్లారాధన ఆ బాప్సం తీసుకుంది, సంఘంలో లేకుండా సాతాను ఎంబడబడి పోయింది. ఏమైంది ఆమె? ఒక పోరాటం ఓడిపోయింది. ఎక్కడ ఓడిపోయింది? ఇక్కడ ఓడిపోయింది. అన్ ఆర్గ్యుమెంట్ ఇన్ యువర్ మైండ్. చర్చకు వాళ్ళనా, పెళ్లికి వాళ్ళనా? అన్ ఆర్గ్యుమెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ యూ. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆర్గ్యుమెంట్లో నువ్వు గెలవలేవు అనుకో, నీ జీవితంలో ముందు కొనసాగడం అనేది కష్టమైపోతుంది. వితర్కములను దేవుని జ్ఞానాన్ని అడ్డగించే దానిని నువ్వు పడదోయకుంటే, దేవునికి అగేన్స్ట్గా వచ్చే దానిని నువ్వు కాదనుకుంటే, అందుకే అంటున్నావు నువ్వు సైనికునిగా దేనికి నిలబడాలా? దేవుని జ్ఞానం నీలో పనిచేయాలంటే, దేవుని వాక్యం నీలో పనిచేయాలంటే నువ్వు దాన్ని అంగీకరించినట్టు ఉండాలి. ఏం వింటాం లేదు, చల్లగా ఫ్యాన్ వేసి పడుకోనది అనుకో, అయిపోయింది. బైబిల్ వాక్యం ఏమిటది? వాక్యము విత్తనం వంటిది. నువ్వు రిసీవ్ చేసుకుంటే అది నీ జీవితంలో ఫలం ఇస్తుంది. హల్లెలూయా. అది రిసీవ్ చేసుకోకుండా అది అడ్డం పెడుతుంది. ఏం పండుకో, రాత్రి అంతా టైర్డ్ అయిపోయినావు, నేను దినమంతా తిరిగి వచ్చినావు, పండుకో చల్లగా ఫ్యాన్ లెట్స్
ఎన్ ఆర్గ్యుమెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ మైండ్. బయట ఉన్న ఆర్గ్యుమెంట్స్ కొట్లా, గల్లీలతో ఆర్గ్యుమెంట్ కాదు, చుట్టాల మధ్యలో ఆర్గ్యుమెంట్ కాదు, అక్కడ కాదు కొట్లాడాల్సింది. మనం ఏదనంట నీతో నీ జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ దేవునికి విరుద్ధంగా. చదువమ్మా, లెట్స్ రీడ్. వీడియో స్క్రీన్ బస్. దేవుని ఎదుట మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోయాలా. ఏం చేయాలంట? గట్టి చెప్పండి, ఏం చేయాలా? గట్టి చెప్పండి. యూ హ్యావ్ టు పుల్ ఇట్ డౌన్ అంటుంది ఇంగ్లీష్లో. పుల్ ఎవ్రీ థాట్ దట్ కమ్స్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. మనం చర్చుకోవాలా, ఉదయం పోతావు, పుల్ ఇట్ డౌన్. మనం లేచి బైబిల్ చదవాలా, ఏం చదువుతాం, పుల్ ఇట్ డౌన్. ప్రార్థన చేయాలా, ఎంతసేపు ప్రార్థన చేస్తాం, నిద్ర వస్తుంది, పుల్ ఇట్ డౌన్. మై చర్చ్ కదా, ఇది వేస్ట్. దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తే నీకే మేలు జరగదు. హల్లెలూయా. దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తే నీ జీవితం ఆశీర్వదింపబడదు. దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు రావు. దేవుని జ్ఞానం అడ్డగిస్తే పాప కదా నువ్వు మరణం తట్టు వెళ్తావు కానీ జీవంలో ప్రవేశించవు. ఏ జ్ఞానం కావాలా? అది ఎక్కడ జరుగుతుంది పోరాటము? ఒక సైనికుని వల్ల నీ తలలో జరుగుతున్న పోరాటంతో నువ్వు పోరాడాలా, ఆ బలహీనతతో పోరాడాలా, కాదు అనే దాంతో పోరాడాలా, నిలబడాలా. వీ నీడ్ టు స్టాండ్ ఫర్మ్. అందుకే మన యుద్ధోపకరణంలో ఈ లోక సంబంధమైనవి, మన చేతిలో తుపాకులు లేవు, కట్టెలు లేవు, ఎవరితో బయట పోయి కొట్లాడికి మనం వీ డోంట్ హ్యావ్. వీ హ్యావ్ సంథింగ్ ఇన్ ద మైండ్ టు ఫైట్. మనసులో జరుగుతున్న వాటిని పోరాడాలా. ఫలానా వ్యక్తి మంచోడు కాదు, పోకు. ఫలానా మా స్నేహం మంచిది కాకు, పోకు. యూ హ్యావ్ టు స్టార్ట్ మూవింగ్. అప్పుడే నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఫలాని పాపం చేయకూడదు. దేవుడు మనకు చెప్తున్నప్పుడు ఆయన నోరు మనం మూసినాం అనుకో, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, చదవమా, ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను లోబడినట్లు. దేనికి లోబడినట్టు? క్రీస్తుకు లోబడినట్లు. నీ ఆలోచన క్రీస్తుకు లోబడుతున్నాయా? మనం చేస్తున్న ఆలోచన దేవునికి లోబడి ఉన్నాయా? ఇస్ యువర్ థాట్స్ సబ్మిటింగ్ టు క్రైస్ట్? దేవునికి లోబడే ఆలోచనలా? మన ఆలోచన దేవునికి లోబడి ఉంటే నీ జీవితం ఫలిస్తుంది సంగమా. ఈరోజు అనేకమైన క్రైస్తవులు వెనుకబడడానికి కారణం ఏంటంటే మన ఆలోచనలు మన ఇష్టానుసారం మనకి మాటనే వింటలేవు. అనవసరంగా చేసినేమో, ఊరికే పోయి ఇరుక్కున్నానేమో, ఊకుంటే అయిపోతున్నాను తర్వాత అంటే ఏం కాదు. నీ ఆలోచనను లోబడం నేర్చుకోవాలి. ఈరోజు నేను చాలా కాలం కింద ఒక మెసేజ్ నేను చెప్పినాను, స్లో అండ్ సడన్ అని. నెమ్మది కానీ హఠాత్తు కానీ. నెమ్మదిగా మొదలవుతుంది ఏదైనా, చిన్న చిన్నగా జరుగుతుంది. కానీ హఠాత్తుగా వచ్చి పైన పడ్డ రోజు అర్థమవుతుంది, అయ్యో ఎందుకు చేసినా, అయ్యో ఎందుకు అన్నా, అయ్యో ఎందుకు పోయినా అన్న ఆలోచన ఆ రోజు వస్తుంది. చేసిన రోజే కాదు, టైం పడుతుంది. అందుకే నీ ఆలోచన నువ్వు అదుపులో పెట్టుకోలేవు అనుకో, ఒక రోజు నువ్వు హఠాత్తుగా పడిపోతావు. నేను లేపేవాడు ఎవడు? ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేయడు. ఎందుకంటే ఆయన ఆలోచన నువ్వు అడ్డగించినావు కాబట్టి, ఆయన ఆలోచన నువ్వు కాదన్నావు కాబట్టి, ఆయన ఆలోచన నువ్వు వ్యతిరేకించినావు కాబట్టి, ఆయన ఆలోచన తీసుకోనికి ఇష్టం లేదు కాబట్టి, ఆయన చెప్తున్న ఆలోచన నువ్వు కాదన్నావు కాబట్టి, లోకపు ఆలోచన, లోకపు తెలివి బాగా కనబడుతుంది. ఇదంతే, ఇది ఇట్లనే ఉంటుంది, ఇట్లా చేస్తూనే వస్తుంది, ఇట్లా. నో ఫర్గెట్ అబౌట్ చర్చ్. వెన్ యు లిసన్ టూ మచ్ టు ద వరల్డ్, లోకంతో ఎక్కువ వినుకుంటూ పోయినావు అనుకో, లోకం ఇవ్వాల్సింది నీకు ఇస్తుంది. నువ్వు దేవుడి మాటలు వినుకుంటూ వచ్చినావు అనుకో, వన్ డే విల్ కమ్ అండ్ టెలింగ్ యు చర్చ్. రోజు వస్తుంది ఖచ్చితంగా దేవుడు నేను దీవిస్తాడు. ఆ డే విల్ కమ్, ద వర్డ్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి స్వీకరించిన ప్రతి మాట నీ జీవితంలో ఫలిస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ట్రూత్. నేను 16 సంవత్సరాలు చెప్తున్నా కదా, ఉద్యోగం చేసేసి ఐ నో హౌ ఇట్ హ్యాపెన్స్. 16 years హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అద్భుతమైన ఉద్యోగం నాది, నాకు ఏ కొదవలేదు. దేవుని దయతో నీ అద్భుతమైన ఉద్యోగం, నాకు కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఇచ్చాడు. ఐ నో హౌ ఇట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఎట్లుంటుందో నాకు తెలుసు. నేను అపాయింట్ అవుడే మేనేజర్ లాగా అపాయింట్ అయినా. నేను కింది స్థాయి నుంచి పైకి పోలేను. బట్ వెన్ యు నో, వెన్ యు సరెండర్ టు గాడ్. ఈరోజు చెప్తున్నా ఒకటే, ఈరోజు నాకు ఏదన్నా రిగ్రెట్ ఉంది, అయ్యో అని ఏదన్నా ఉంది నా జీవితంలో అంటే, అనవసరంగా 16 సంవత్సరాలు పనిచేసిన అద్భుతంగా కనబడ్డది ఈరోజు పనికి మాలిందా కనబడతా ఉంది. హల్లెలూయా. దేవుని ఒకటే అడుగుతున్నా, ఎందుకు 16 సంవత్సరాలు ముందే నన్ను విలువలేవు పరిచర్యకని? హల్లెలూయా. ఇది నా ప్రార్థన, నా రిగ్రెట్ ఇదే. మై చర్చ్ ఐమ్ టెలింగ్ యూ, ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ అరౌండ్ ద వరల్డ్. 5 దేశాలు తిరిగి, ఇండియాలో మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి, ఒక కాశ్మీర్ తప్ప అన్ని రాష్ట్రాలు తిరిగినాను. ఆల్మోస్ట్ సీన్ ఎవ్రీథింగ్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. వన్ థింగ్ ఐ కెన్ సే దిస్, ఇఫ్ యూ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఈరోజు వద్దు అన్నాడు, ఆ రోజు వదిలిపెట్టి వచ్చిన. నా గొప్పతనం కాదు, ఐ జస్ట్ డిడ్ ఓన్లీ వాట్ గాడ్ సే, వాట్ గాడ్ సేస్. నువ్వు దేవుని మాటను అడ్డగించడం మానేసి నీ జీవితం
చాలా మంది ఈరోజు వెనుకబడిపోవడానికి కారణం, చాలా మంది సాధించలేకపోవడం కారణం మన మైండ్ సెట్. ఇట్స్ ఓవర్ మైండ్ సెట్. ఇడ కూర్చొని వాడు బాగాలేడు, అది బాగాలేదు, ఇట్లా బాగుంది, ఫర్గెట్ అబౌట్ ఇట్. నీ ఆలోచన మార్చుకో అంట చాలా మందికి నేను చెప్తాను. నీ తలంపులు మార్చుకో, నీ మనసును మార్చుకో, నీ నోరు అదుపులో పెట్టుకో, నీ శరీరాన్ని అదుపులో పెట్టుకో. యు సీ వాట్ గాడ్ కెన్ డూ. నువ్వు అనుకూలమైన పరిస్థితి దేవుడు కల్పించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మన జీవితంలో వస్తాయి. నువ్వు అనుకూలంగా లేకుంటే దేవుడి జీవితంలో రావు. ఇట్ విల్ నాట్ కమ్. ఆయన ఆశీర్వాదాలకు మనం అనుకూలంగా ఉన్నామా బాగా గమనించండి. ఇప్పుడు కదా మనం అందరూ ఈ సమయంలో ఇప్పుడు అన్ని పంటలు అయిపోతాయి, అది కొంతకాలం వేస్ట్ అట్లే ఉంటుంది. వర్షాకాలం రాకముందు ఏం చేస్తారు? భూమిని మళ్ళీ పూర్తిగా ఎండిపోయిన భూమిని మళ్ళీ దున్ని దాన్ని దేనికి మా అనుకూలంగా చేస్తారు? నాటడానికి, వర్షం పడితే విత్తనానికి అనుకూలంగా చేస్తారు. నీ జీవితం కూడా అనుకూలంగా మార్చుకుంటే దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో మొలకెత్తాయి. అది అట్టనే పెట్టి మనం వాక్యం చల్లుకుంటూ పోతే అది పని చేయదు. ఇప్పుడు పంటలు అయిపోయినాయి, వర్షాకాలం వర్షం పడగానే పోయి విత్తనాలు చల్లండి, అవి మొలకెత్తాయి. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. పక్కన చెప్పి సిద్ధపాటు చేయాలని సంగతి. నువ్వు సైనికుడుగా నువ్వు చేయాల్సింది నువ్వు సిద్ధపడాలా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవమా, మరోసారి చదవం. లెట్స్ రీడ్. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. దేవుని జ్ఞానం అడ్డగించకూడదు. దేవుని వాక్యాన్ని అడిగి నాకెందుకు, పక్కలో చెప్పిండు, నా గురించి కాదు, వాని కోసం చెప్పిండు, వాడు అట్టని చెప్తాడు, ఫర్గెట్ అబౌట్ ఇట్. నీకు దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తే నీ ఆశీర్వాదం నువ్వే అడ్డగిస్తున్నావు, నీ భవిష్యత్తు నువ్వే అడ్డగిస్తున్నావు, నీ దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వే అడ్డగిస్తున్నావు. డోంట్ స్టాప్ ఇట్, రిసీవ్ ఇట్ విత్ లవ్. ప్రేమతో ఆయన వాక్యం. సైనికుడు అందుకే అంటాను, ఒక సైనికునికి ఏముండాలంట? క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆ డిసిప్లైన్ లైఫ్. ఈ డిసిప్లైన్ సైనికుని వల్లే నీ శరీరంతో నువ్వు పోరాడతావు, నీ ఆలోచనలతో నువ్వు పోరాడతావు, సాతాను చేస్తున్న కార్యాలతో నువ్వు పోరాడతావు. పోరాడినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతూ వస్తాయి. దేవుని జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చదువుమా. మీరు సంపూర్ణ విధేయతను ఒబీడియన్స్ అంటాం. విధేయత ఎప్పుడు కనబడుతుంది? నీవు డిసిప్లైన్డ్ అయితే ఒబీడియంట్ అవుతావు. హల్లెలూయా కదా. ఎప్పుడు లోబడతావు? నీ క్రమశిక్షణ ఉంటే తప్ప నువ్వు లోబడవు. మొదటి లోబడాలంటే ఏమి కావాలా? గడియమంటే ఏం కావాలమ్మా? నువ్వు క్రమశిక్షణ లేనోడు ఒబీడియంట్ కావలేడు, ఆరగెంట్ అవుతాడు. డిసిప్లైన్ లేనోడు ఆరగెంట్ అవుతాడు, డిసిప్లైన్ ఉన్నోడు ఒబీడియంట్ అవుతాడు. చదవమా, లెట్స్ రీడ్. విధేయతను కనపరిచినప్పుడు, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాను. ప్రతి అవిధేయతకు. దేనికంట? ప్రతి దేంతో పోరాడుతున్నామంట? అవిధేయత. ఇంగ్లీష్లో ఏమంటాం అవిధేయతను? ఏమంటాం? డిసొబీడియన్స్కి. హల్లెలూయా. ఒబీడియంట్ టు గాడ్. మనం పోరాడేది మనతోనే. ఒక సైనికుని వాళ్ళు పోరాడి నువ్వు నిలబడితే దేవునికి నువ్వు ఏమవుతావంట? విధేయత చూపించిన వాడవవుతావు. దేవునికి విధేయత చూపించిన రోజు దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంపై కుమ్మరించబడదు. అప్పుడు నీ జీవితము ఆయన ఆశీర్వాదకు అనుకూలంగా మార్చబడు. మై చర్చ్ బి ఎ సోల్జర్ అండ్ స్టాండ్ అంటాడు. సర్వాంగ కవచం ధరించుకొని నిలబడుడి అంటాడు, పోరాడుడి అన్నాడు. బి ఒబీడియంట్ పర్సన్ టు గాడ్. అంతే. మనుషులతో పోరాటం, వ్యక్తులతో పోరాటం మానేయాలి. పగ తీర్చుకుంటే నా పని కాదు, దేవుని పని అని వదిలేయాలి. నేను తెలుసుకోవాల్సిన పోరాటాలు ఉన్నాయి. కాబట్టి అనేకులు ఈరోజు దీవించబడకపోవడం కారణము మనము కదా ఒక సైనికుని వల్ల మన శరీరాన్ని అదుపులో పెట్టుకోకపోవడం. ఎక్కువ సైనికుని అని చూసినాం ఏంటన్నా అది కదా. మన ఇండియన్ ఫోర్స్లో ఎవరినని చూస్తామా? ఒక ఏంటంటాం షేప్ అవుట్ ఉన్నని, బాడీ ఇష్టానుసారంగా ఉన్నని ఒక్కడు కూడా కనపడడు. నువ్వు మొత్తం ఫోర్స్ వెతికిరా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరిని వెతికిరా, ఒక్క వ్యక్తి కూడా పైన రిటైర్ అయ్యే కమాండర్ నుంచి లాస్ట్ వ్యక్తి వరకు ఒక్కడు కూడా షేప్ అవుట్ ఉండడు. ఎందుకు? వానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఏముంటుంది వానికి? క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ ప్రకారం మన శరీరాన్ని అదుపులో పెట్టుకున్నాడు కాబట్టి వాడు ఆ యూనిఫామ్కు తగిన వాడుగా కనబడతాడు. నువ్వు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా నీకు రావాల్సిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనం ఇన్డిసిప్లైన్ అయిపోయినాం. ఏమైపోయినా అంటే మనము క్రమశిక్షణ తప్పినాం. కాబట్టి లోబడడం మానేసినాం. క్రమశిక్షణ తప్పిన రోజు దేవునికి నువ్వు అభిదేవుడు అవుతావు. యూ విల్ నాట్ లిసన్ టు గాడ్. దేవుడు ఎవరు, ఆయన ఏంది, ఆయన చెప్పేది ఏంది, అయితేనే ఉంటుంది. ఎన్ని వినలేను, చిన్నగా ఉన్నప్పుడు నుంచి వింటున్నాను, ఈ చర్చ విన్నా, ఆ చర్చ. యూ విల్ టెల్ 100 things because you are not obedient.
నమ్మకస్తునికి ఆశీర్వాదములు ఏమందంట మెండుగా వచ్చు. నువ్వు నమ్మకస్తుడు అయితే, ఒబీడియంట్ అయితే ఆశీర్వాదాలు మెండుగా నీకు వస్తాయంట బైబిల్ చెప్తా. నువ్వు సైనికుడు తయారు కావాల్సింది నీ శరీరాన్ని అదుపులో పెట్టుకొని కానీ పక్కలో ఉందని నీకు కాదు, ముందులో ఉందని కాదు, వెనుకొని తింటే నీకే కాదు. టు కీప్ యువర్ బాడీ అండర్ కంట్రోల్, టు కీప్ యువర్ మైండ్ అండర్ కంట్రోల్, టు బీ ఎ సోల్జర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు సైనికుడు ఉండాలంటే నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి, నీ ఆలోచనలు అదుపులో పెట్టుకోవడానికి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుకూలంగా నువ్వు కనబడే రోజు దేవుని ఆశీర్వాదాన్ని జీవితంపై ఇస్తాయి. రెండోది నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 14 వచనం చదువుతాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ అధ్యాయం 13 నుంచి 14 వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు చదవమ్మా. తీసేవరం చదవండి. అందుకు నిమిత్తము చదువు. గోడ వెనుకనున్న దిగు స్థలములోను పైనున్న స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిరి. బాగా గమనించండి, నెహెమ్యా ఏం చేస్తుంటే కుటుంబాలు వారిగా ఆయన గోడ కట్ట ప్రాకారం పోయింది. యెరూషలేం ప్రాకారము, దేవాలయం ప్రాకారం పడిపోయింది. ఏం ప్రాకారం పడిపోయిందంట? దేవాలయము ప్రాకారం పడిపోయింది. కాబట్టి ఆ దేవాలయం ప్రాకారం కడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు కట్టిండు నెహెమ్యా? ఎన్ని రోజులమ్మా? 52 52 డేస్లో కట్టిండు. 52 డేస్లో కట్టప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన కడుతున్నప్పుడు అనేకులను ఏం చేసిండంట? కుటుంబాల వారిగా దాన్ని చుట్టూ నిలబెట్టిండు. ప్రతి కుటుంబం ఎక్కడ ఉండాలా? ప్రతి కుటుంబం సహకారం ఎందులో ఉండాలంట? దేవుని యొక్క పనిలో ఉండాలని ప్రతి కుటుంబాన్ని ఏర్పరచు. చదవం ఏమని రాసింది? అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములోనున్న పైనున్న స్థలములోను జనులను వారి వారి కుటుంబాల ప్రకారంగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విండ్లతోనూ నిలిపిని. ఆ యొక్క దానిని కాపాటకు, దేని కాపాటకు? దేవుని కట్టడం ఏదైతే కడుతున్నాడో, ఆ మందిరం గోడ కడుతున్నప్పుడు అందరిని నిలబెట్టినట్ట. దేవుని పనిలో ప్రతి కుటుంబాన్ని పాలిభాగస్తులుగా చేసినట్ట. హీ హాజ్ మేడ్ ఎవ్రీ ఫ్యామిలీ టు బీ ఇన్ ద లార్డ్స్ వర్క్. ప్రతి ఒక్కరు కదా సంఘానికి సహకరించేవాళ్ళు. నేను ఈ చర్చ్ కాకుండా ఇంకో చర్చ్ పోతా అంటే కుదరదు. అట్లా దేని కొరకు పోరాడాలా? గెట్ యువర్ మైండ్ అండ్ బాడీ ఇన్ కంట్రోల్. దేవుడు ఏడబెట్టిండో నువ్వు దేవునికి సంబంధించిన వాడైతే ఆయన పనిలో ముందుకు నిలబడి నేర్చుకోవాలి. యూ షుడ్ బి ఫస్ట్ ఇన్ హిస్ వర్క్. ప్రతి ఒక్కడు కుటుంబాలు వారిగా దాన్ని కాపాడుతూ ఉన్నారు, కడతాను. ఒక చేతిలో ఖడ్గమో చేతిలో తాపి పట్టుకొని దేవుని కట్టడం కట్టినట్టు గడిగే చెప్పులు మనం నాకు తెలుసాం. దే బిల్డ్ ఇట్. ఊరికే నెహెమ్యా 52 రోజుల్లో కట్టలేదు. సంబడి ప్రొటెక్టెడ్ ఇట్. కాబట్టి దేవునికి ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవునికి ఇచ్చిన సంఘాన్ని కాపాడుకొని నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చిన సహోదరులను కాపాడుకొని నేర్చుకోవాలి. దేవుడు ఇచ్చిన కదా దేవుని పని నువ్వు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. చదువు మా కిందికి ఏమంటాడు? అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము ఉండునట్లు యుద్ధము చేయుడి. నిలబడేమంట? దేనికోసం చేయాలా? నీ కొరకు, నీ పిల్లల గురించి, నీ భార్య కొరికి, నీ సంతానం గురించి, నీ కలిగిన దాని గురించి నువ్వు పోరాటం నేర్చుకో. యు చర్చ్, వెన్ యు స్టాండ్ ఫర్ ద చర్చ్, దెన్ యు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. గడిగా చెప్పడం నువ్వు నీ సంఘాన్ని కొరకు నిలబడ రోజు నువ్వు దేవునితో కదగదు కదా, ఆయన కుటుంబాన్ని కొరకు నిలబడతావు. మై చర్చ్ గాడ్ సేస్ వెన్ యు స్టాండ్ ఫర్ యువర్ చర్చ్. కుటుంబాలు వారిగా నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డావు? నాకేం పని చర్చ్లో, నాకేం పని? నో మై చర్చ్. ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ అట్ ద టెంపుల్. ప్రతి ఒక్కరు సంఘంగా నిలబడాల్సిందే, ఆయన పనిలో పాల్గొనాల్సిందే, దాన్ని కాపాడు. ఎందుకంటే దేవుడు అంట కుటుంబాలు వారిగా నిలబెట్టిండంట. ఇప్పుడు స్క్రీన్ అమ్మా. కుటుంబాల వారిగా నిలబెట్టి అంటున్నాడు కదా, మీ భార్యల పక్షంగా నివాసము మీకుండునట్లు, దట్ యు విల్ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ గాడ్. దేవునిలో ఏముండాలంట? నీకు నివాసం, ఆయనలో పాలు మీకు ఉండాలంటే కదా. భార్యల పక్షంగాను మీ నివాసములు మీకుండునట్లు యుద్ధము చేయుడి. ఫైట్ ఫర్ వాట్ గాడ్ హెస్ గివెన్. డోంట్ ఫైట్ అగేన్స్ట్ ద చర్చ్. సంఘంకు విరుద్ధంగా పోరాడకూడదు, సేవకునికి విరుద్ధంగా పోరాడకూడదు. చాలా చర్చలు చూస్తున్నాం, సంఘానికి విరుద్ధంగా, సేవకులకు విరుద్ధంగా పోరాడుతూనే ఉన్నారు. లెట్స్ నాట్ డూ ఇట్. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. సంఘం గురించి,
సేవకుల గురించి. నువ్వు నిలబడ్డ రోజు దేవుడు నేను పాలి భాగస్తునిగా చేస్తాడు ఇచ్చేవాడు. గాడ్ గోన్ టుమారో వాట్ ఈస్ గోన్ టు బ్లెస్ ద చర్చ్. దేవుని ఆ సంఘం ద్వారా ఎవరైతే దీవించాలో ప్రతి కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు నిలబడ్డావు. నువ్వు నీ కుటుంబం లేదనుకో, ఆ రోజు నీ కుటుంబం కనబడలేదనుకో, నీ కుటుంబం విరుద్ధంగా ఉందనుకో, సంఘానికి రావాల్సిన ఆశీర్వాదాలు రావు. ఆ చర్చ్ దేంతో మనం పోరాడాలి, దేంతో పోరాడు కూడా మనకు తెలియదు. ఆఖరణ ఇట్స్ వన్ థింగ్ కదా. ఆది కాండము 32వ అధ్యాయం 26 నుంచి 28 వచనం. లెట్స్ టర్న్ బైబిల్ జెనసిస్ 32. ఆది కాండము 32వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. బాగా గమనించండి. యాకోబు సమస్తం చేసి, మోసం చేసి, అది చేసి, తెలుగు పిచ్చి లోకంలో బాగానే చేసింది. అన్ని చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, యాకోబుకు దేవుని ఆశీర్వాదం చెందేంది, దేవుని కృప లేనిది, దేవుని హస్తం లేనిది నేను సంపాదించు ఉండదు, ఆయన ఆశీర్వాదం లేనిది నేను ముందుకు సంపాదించను. ఆయనకు అర్థమైందండి, వితౌట్ గాడ్ ఐ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్. దేవుడు లేకుండా నా జీవితంలో ఏది ఉంచలేను. చాలా సంపాదించుకొచ్చినాడు, కానీ ఇప్పుడు అంటుడు కదా, నువ్వు నన్ను ఆస్వాదిస్తే తప్ప నేను నిన్ను విడువను. దేవునితో పోరాడుతున్నాడట. దేవునికి విరుద్ధంగా పోరాడదు, దేవునితో పోరాడాలి. ప్రభా, నువ్వు లేకుంటే నా కుటుంబం నిలవలేదయ్యా, నువ్వు లేకుంటే నా కుటుంబం దీవించబడలేదయ్యా, నువ్వు లేకుంటే నా ప్రభా నా యొక్క బిజినెస్ దీవించబడలేదయ్యా, నువ్వు లేకుంటే నా యొక్క ఉద్యోగం ఆశ్రయింపబడలేదయ్యా. అయ్యా నువ్వు ఉండాలా మా జీవితాల్లో, మా కుటుంబాలు. యూ టు ఫైట్ ఫర్ దట్. దాని కొరకు పోరాడాలా. యూ టు ఫైట్ దట్ గాడ్స్ ప్రెజెన్స్ బి విత్ us. అందుకే ప్రతి శనివారం, ప్రతి టైం ప్రే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ బి విత్ us. ఎందుకు చెప్తే ఈ మాట అంటే, చాలా మందికి అనుకుంటారు ఇది ఏదో పనికి వాళ్ళ రిక్వెస్ట్ అని చాలా మందికి అనిపిస్తుంది. దేవుని సన్నిధి కొరకు నో, నువ్వు పోరాడాలా. యూ హ్యావ్ టు ఫైట్ లార్డ్. నువ్వు లేకపోతే మా కుటుంబాల్లో వ్యర్థమే. మేము సంపాదించి నిలబడదు, వచ్చాల్సింది రాదు. మేము చేసిన దానికి ప్రతిఫలం రాదు ప్రభా. మేము చేసిన శ్రమ వ్యర్థమైపోతుంది. మేము చేసిన పాలు ప్రభా వేరేవాడు దొంగలిచ్చేస్తాడు. మేము చేసింది వేరేవాడు, మా కష్టం వేరేవాడు అనుభవిస్తాడు. కాబట్టి నువ్వు ఉంటే నాయన కాపాడబడతాయి. కాబట్టి ఏమంటున్నట చదువుమా, నువ్వు దీవిస్తే తప్ప, నీవు నన్ను ఆశీర్వదించితే గాని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయనని. నిన్ను పోనీ. కాబట్టి వాడిని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి విడిచి ఒక సైనికునిగా ఏది విడిచిపెట్టినా, ఏమి విడిచిపెట్టకూడదంట గట్టిగా. ఏది విడిచిపెట్టా లోకంలో, ఏది విడిచిపెట్టకూడదు గట్టిగా, దేవుని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఏది విడిచిపెట్టినా దేవుని విడిచిపెట్టకుండా ఒక పోరాటం నువ్వు చేయాలి లోకంతో. లోకం వాడంటాడు, వీడంటాడు, వాడు చెప్తాడు, వీడు చెప్తాడు, వాళ్ళందరూ బట్టి పరిగెత్తున పోయినాం అనుకో, రేపు ఎవడు ఉండడు. తప్పిపోయిన కుమారుడు, వాడు పిలిచిండు, వీడు పిలిచిండు, వాడు వచ్చిండు, అందరెమ్మడు పరిగెత్తుడు తప్పిపోయిన కుమారుడు. రాష్ట్రం మిగిలింది ఎవరు? తండ్రి మాత్రమే, దేవుడు మాత్రమే. ఆయన వస్తే తప్ప తిరిగి ఆయనకు సమస్తం చేరలేదు. మన జీవితం అలా అవుతుంది. నువ్వు పోరాడాల్సింది నీ కదా పక్కతో పట్టించే వాళ్ళతో, దేవుని సన్నిధి నుంచి దూరం తీసుకువాలి వాళ్ళతో, దేవుని సన్నిధి రాకుండా చేస్తున్న ఆలోచనతో, దేవుని సన్నిధి రాకుండా తీసుకొస్తున్న ఆ నెగిటివ్ మైండ్ సెట్తో, దేవుని సన్నిధికి రాకుండా నేను ఆపుతున్న ఆ పనికిమాల తలంపులతో, దేవుని సన్నిధికి రాకుండా ఆపుతున్న మనుషులతో, దేవుని సన్నిధి రాకుండా ఆపుతున్న ఆ కుటుంబాలతో నువ్వు దూరంగా ఉండాలా. బి పార్ట్ ఆఫ్ గాడ్స్ చర్చ్. దేవుని సంఘానికి పాలు భాగస్వామి, దేవుని ఆశీర్వాదం పాలు పొందాలి అని అంటుడు కదా. ఇక్కడ ఏమంటుండంటే, నువ్వు దీవిస్తే తప్ప నేను పోను ప్రభా. వాడెవడో చేస్తాడు, వీడెవడో చేస్తాడు, ప్రతి ఒక్కడేమో పరిగెత్తే, వెనుక తిరిగితే ఏముండదు. I'm telling you my church, to run around everything that's sin. కనిపించే దాన్ని బట్టి అది బాగుంది, ఇది బాగుంది, ఇది ఏది కూడా ఆశీర్వాదం వచ్చినా అది నిలబడాలంటే దేవుని కృప కావాలా. లేకుంటే చినిగిపోయిన సంచిలో నీ సంపద వేసినట్టయితే, చినిగిపోయిన సంచిలో నీ ఒక శ్రమ చేసినట్టయితే, చినిగిపోయిన సంచిలో నీ యొక్క ఆలోచనలు వేసినట్టయితే, నీ ఆలోచనలు బాగున్నాయి, నీ తలంపులు బాగున్నాయి, నీ ప్లాన్స్ బాగున్నాయి, అవి నిలబడతలేవంటే బికాస్ గాడ్ ఈజ్ నాట్ ప్రొటెక్టింగ్. దేవుడు కాపాడతలేవు. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాని ప్రయాసము, యెహోవా పట్టణము కాపాడినెళ్ళ కావాలి వాడు రాత్రంతా మెలుగుంటా. మీరు వేకువన లేచి చాలా రాత్రి కాలమైంత కష్టరితము భుజిస్తూ కదా ప్రభా ఉండుట వ్యర్థమే. అని ఎవరు మేలైతుంట? తన ప్రియులు నిద్రిస్తుండగా. ఎవరు నిద్రిస్తారంట? ప్రభా నువ్వు ఉంటే చాలా అనుకుంటాడు. నీ సన్నిధి కావాలి. ఉద్యోగం ఉంది, ఆయన నీ సన్నిధి కావాలి. మంచి వ్యాపారం ఉంది, నీ సన్నిధి కావాలి. మంచి కుటుంబం ఉంది ప్రభా, నీ సన్నిధి కావాలి. నువ్వు ఉంటేనే ఇది కాపాడబడుతుంది, నువ్వు ఉంటేనే ఇది మల్టిప్లై అవుతుంది, ఇది ఉంటేనే ఇది ముందుకు పోతుంది తప్ప పోదు నాయన. అన్నీ జరిగినాక నా పిల్లలు ప్రయోజకులు కావాలంటే దానికి కూడా నువ్వే కావాలి. దానికి పోరాటం చేయాలి. దేంతో?
నీతో, నీ ఆలోచనతో, నీ మనసుతో పోరాడు. అందుకే విశ్వాస పోరాటం అనే ఒక మాటతో దేవుని వాక్యం, ఫైట్ ఆఫ్ ఫెయిత్. మనం పోరాడాల్సింది లోకంతో, పక్కలతో, వాళ్ళతో కాదు, మనతో మనం. నువ్వు ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుని వల్ల క్రైస్తవుడుగా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని నేను విడిచి వెళ్ళవు. నమ్మకస్తునికి దీవెనలు మెండుగా కలుగు. నువ్వు 10 పాస్టర్లు మార్చినంత మాత్రాన ఆశీర్వాదాలు రావు. స్టాండ్ వేర్ గాడ్ ఇస్ ప్లాంటెడ్. నువ్వు నిలబడస్తావు, స్థిరంగా నిలబడడం నేర్చుకో, క్రమశిక్షణ కలిగి ఉండు. నీకు నచ్చిన మాట వినుకుంటూ దేవుని గద్దింపు పక్కకు పెట్టినావు అనుకో, అది నీకే మంచిది కాదు. దేవుడు ఎవరిని గద్దిస్తాడు? తను ప్రేమించు వారిని దేవుడు గద్దిస్తాడు. అది గుర్తుపెట్టుకో. దేవుడు గద్దింపు లేని రోజు దేవుని ప్రేమ నీపై లేదని అర్థం. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలా, మై చర్చ్, గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. ఒక సైనికుని వలె నువ్వు సిద్ధపడినట్టయితే, ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ బాడీ అండర్ కంట్రోల్, యువర్ మైండ్ అండర్ కంట్రోల్, నీ శరీరాన్ని, నీ ఆలోచనలు నువ్వు అదుపులో పెట్టుకోగలిగినట్టయితే గొప్ప కార్యాలు నీ సంవత్సరం దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. మేలుకరమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ నుంచి దొంగలిసిన ప్రతి దానిని దేవుడు కదా నుండి నేను కాపాడుతాడు. గాడ్ గోనా బ్లెస్ యూ దిస్ ఇయర్. కానీ నువ్వు చేయవలసింది, నువ్వు నిలబడడం నేర్చుకోవాలి. ఒక సైనికుని వలె నువ్వు నిలబడినట్టు రోజున దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయడం మొదలుపెట్టు. హ్యావ్ అ డిసిప్లైన్ మైండ్. క్రైస్తవుడు ఒక సైనికుడుగానే ఉండాలని. అందుకే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఏం కాపాడుకున్నట్ట? నా ఆస్తిని కాపాడుకున్నానులే. ఏం కాపాడుకున్నట్ట? నీ విశ్వాసం కాపాడితే ఆస్తి కాపాడబడుతుంది, పిల్లలు కాపాడబడతారు, కుటుంబం కాపాడబడుతుంది, వ్యాపారం కాపాడబడుతుంది, ఉద్యోగం కాపాడబడుతుంది, నీ భవిష్యత్తు కాపాడబడుతుంది, నీ పిల్లల భవిష్యత్తు కాపాడుతుంది. ఏది కాపాడుకోవాలా? విశ్వాసం. నువ్వు విశ్వాసం కాపాడకుండా ఏది కాపాడబోయినా, యెహోవా పట్టణము కాపాడేలా వేస్ట్ అయిపోతుంది జీవితం. ఆ చర్చ్ ఒక సైనికుని వల్ల నిలబడదాం. లెట్స్ టేక్ ఎ డిసిషన్. మరొక నూతనమైన నెల దేవుడు మనకి ఫిబ్రవరిలో. లెట్స్ స్టాండ్ యాజ్ అ సోల్జర్. నేర్చుకుందాం. లెట్స్ స్టాండ్ యాజ్ అ సోల్జర్. క్రైస్తవ సైనికుని కలిగి, విశ్వాసం కలిగి, ధైర్యము కలిగి, క్రమశిక్షణగా నిలబడ్డట్టయితే నీ పోరాటాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వెంత పెద్ద పోరాటం నీ ముందున్నా, ఉద్యోగపరమైందా, కుటుంబపరమైందా, ఆస్తుల పరమైందా, భవిష్యత్తు పరమైందా, వ్యాపారపరమైందా, ఫినాన్సెస్ పరమైందా, కదా గర్భఫలం పరమైందా, యు స్టాండ్ అండ్ అదర్ థింగ్స్ గాడ్ గోనా ఫైట్. హల్లెలూయా. ఆ పోరాటాలు దేవుడు పోరాడి అంటున్నాడు. యుద్ధము యెహోవా దేవుడు కలిగి. గడిగే చెప్పులు వందనాలు చేద్దాం. హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్. లేచి నిలబడదాం. ఇఫ్ యు కెన్ సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడిని దుండి పారిపో. నువ్వు వానికి అపవాదికి లోబడి అపవాదిని ఎదిరిస్తున్నట్టయితే నువ్వు క్రమశిక్షణ లేనట్టే. చాలామంది క్రైస్తవులు చేసిన తప్పు ఇదే. అపవాదికి లోబడి అపవాదిని ఎదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అపవాదికి లోబడి దేవుని ఎదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని కార్యాలకు ఎదురుగా దేవుడు అంటున్నాడు, ఒక సైనికుని వలె పౌలు చెప్పినట్టుగా మంచి పోరాటం పోరాడు. లోకంలో ఉన్న పనికి మాల పోరాటాలు మానేయి, అనవసరమైన పోరాటాలు మానేయి, అపనిందలు తెచ్చే పోరాటాలు మానేయి, నీ జీవితానికి అవమానం తెచ్చే పోరాటాలు మానేసి స్టాండ్ యాజ్ అ సోల్జర్. గాడ్ వాంట్ టు బ్లెస్ యూ దిస్ ఇయర్. దేవుడి సంవత్సరం నేను దీవించి వర్ధలింపచేయాలని ఆశపడుతున్నాను. బట్ యూ వాంట్ టు స్టాండ్ ఫర్ హిమ్. నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? స్టాండ్ ఫర్ గాడ్. జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నువ్వు నిలబడ రోజున దేవుని జీవితాల్లో మార్పు తీసుకురాబోతున్నాడు. నీ నిలబడ రోజున దేవుని జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. నేను నిలబడ రోజున దేవుని పక్షాన్ని నుండి గొప్ప పోరాటాలు చేయబోతున్నాడు. యెహోషువ పాత్ర, ఇశ్రాయేల్ రాజా, ఈ సైన్యం చూసి భయపడాల్సిన అవసరం లేదు. యుద్ధము యెహోవాదే. ఎప్పుడైతే యెహోషువ పాత్ర దేవుడికి లోబడ్డాడో యుద్ధము దేవుడు జరిగించినాడు. ఎప్పుడైతే దావీదు దేవుడికి లోబడినాడో గొల్లియాతును చంపినాడు. హల్లెలూయా. నీ పోరాటం ఏదైనా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా నీ శరీరాన్ని, నీ ఆలోచనలు అదుపులో పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో నిలబడ్డట్టయితే గాడ్ గోనా డు వండర్స్. నువ్వు జయించలేనివి, నువ్వు పోరాడలేని, నువ్వు సాధించలేని వాటిని దేవుడు చేయబోతున్నాడు నీ జీవితం. హీ గోయింగ్ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్. గాడ్ గోనా మేక్ మైటీ థింగ్స్ ఇన్ లైఫ్. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దామా? మనం సిద్ధపరచుకుందామా? జీసస్. థ్యాంక్ యూ లార్డ్.
ఆరాధనా ఎలోహీం ఆరాధనా మన రెండు చేతులు పైకెత్తి లెట్స్ సరెండర్ అవర్ మనల్ని మన దేవునికి సమర్పించుకుందాం. లెట్స్ సరెండర్ అవర్ టు గాడ్. ఆరాధనా Come on, church. ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా. Come on, church, let's worship him. ఎలోహీం ఆరాధనా. Thank you, Lord. అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు? పోలిన వారెవరు? Thank you, Lord. మేలు చేయు దేవుడవు Jesus. నిన్నే నమ్మిది నా దేవా. మరోసారి స్వరాలు ఎత్తి పాడదాం. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు నిన్నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. Thank you, Lord. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. Come on, church, let's worship him. మన రెండు చేతులు ఆకాశం పెట్టి దేవునికి ఆరాధిస్తాం. Let's praise him, let's bless him, let's worship him because he's in our midst, oh God. Thank you, Lord. Jesus. ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా. Come on, let's worship him. అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకుంటావో దేవుని జీవితాల్లో కార్యాలు చేయడం మొదలు పెడతాడు. మై చర్చ్ మనం చూసినాము కదా, గిన్నెస్థితిలో ఉన్న ఆ యొక్క వ్యక్తి అనేక దురాత్మల చేత పీడింపబడ్డాడు. ఎందుకు తెలుసా? తన ఆలోచనలు, తన తలంపులు, తన మనసుల ఆధీనంలో పెట్టుకున్నందుకు అనేకమైన దురాత్మలు వానిలో చేరి వాని సమాధుల వరకు ఈడ్చుకొని వెళ్ళినాయి. వాని జీవితాన్ని పూర్తిగా నాశనంతో పరిగెత్తుకెళ్ళినాయి. నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ హృదయాన్ని అదుపులో పెట్టుకో. నీ చుట్టూ జరుగుతున్న ప్రతి దానికి రియాక్ట్ అయ్యకుండా పోయినావు అనుకో. నువ్వు చుట్టూ జరుగుతున్న ప్రతి దానికి నువ్వు కదా ఎమోషనల్ అయినావు అనుకో. నీ చుట్టూతున్న ప్రతి దానికి నువ్వు సమాధానం తయారైనావు అనుకో. దురాత్మలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. స్థిరంగా నిలబడు. ఒక సైనికుని వలె నిలబడు. నువ్వు పోరాడాల్సింది మనుషులతో కాదు, నీ శరీరంతో, నీ ఆలోచనలతో, నీ తలంపులతో. నువ్వు స్థిరంగా నిలబడ్డప్పుడు దేవుని పక్షాన కార్యాలు చేస్తాడు. దేవుని పక్షాన పోరాడతాడు. నీకు విరుద్ధంగా ప్రతి దాన్ని దేవుడు కూలదొస్తాడు. నీ యొక్క మార్గాలు స్థిరపరుస్తాడు. నీ మార్గాలు సరళం చేస్తాడు. నీ ఆశీర్వాదాలు దేవుని జీవితం తనిగిస్తాడు. నీ నుండి దొంగలించిన ప్రతిదీ దేవుడు తిరిగి నీ సన్నిధికి తీసుకొస్తాడు. మై చర్చ్, ట్రస్ట్ మీ టుడే, దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం అయింది. అది దేవుని యొక్క మాట నీ జీవితం నెరవేరుతుంది. భయపడకు సహోదరా, సహోదరి. టు గివ్ యువర్ లైఫ్ టు గాడ్ టుడే. ఎవ్రీ ఎమోషన్ ఈజ్ అ డెమానిక్ థింగ్. నీ జీవితం చేత ప్రతి ఆ దురాత్మ సంబంధమైన ఎమోషన్స్ని అదుపులో చేసుకో. ఓ సైనికుని వల్ల నిలబడు. ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ దిస్ వరల్డ్. ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ దిస్ వరల్డ్ విత్ మై లార్డ్. నా ప్రభుతో యొక్క లోకాన్ని నేను జయిస్తాను. నా ప్రభుతో కలిసి నాకున్న సమస్యలపై నేను జయిస్తాను. నా ప్రభుతో కలిసి నాకున్న ప్రతి అపనిందనపై నేను పోరాడతాను. స్టాండ్, గాడ్ గోయింగ్ టు డూ థింగ్స్. నీకు అనుకూలం లేని నీకు అనుకూలంగా మార్చగలవాడని దేవుడు. గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. ప్రతి దానితో పోరాడడం మానేసి స్టాండ్ ఫర్మ్. గాడ్ హస్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. మార్గమందు నడ
నడచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నీ పరిస్థితి ఏదైనా సరైన గాడ్ దేవునికి నిన్ను అప్పచెప్పుకోవడం నేర్చుకో. ఆయన లోపడడం నేర్చుకో. ఈరోజు ఆయన విరుద్ధంగా నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు. ఆయన సన్ని లోపుకొని ప్రభా తప్పు అయిపోయిందని క్షమించిన ఆయన మరొక తరుణం నాకు దయచేయండి ప్రభా. ఈ లోకంలో అనేకమైన పోరాటాలు చేయవలసిన ఆయన, అనేకమైన ప్రభా తండ్రి సమస్యలు ప్రభాతాన్ని అధిగమించవలసింది. నాకు సహాయం దయచేయని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. గాడ్ విల్ హెల్ప్ యూ మై చర్చ్. మరొక మాసాన్ని దేవునికి ఇస్తున్నానగా, మరొక మాసం దేవుని సన్ని ముందలు పెట్టిండగా దేవునితో మాట్లాడు. సరెండర్ టు గాడ్ టుడే నౌ. సబ్మిట్ టు హిమ్ రైట్ నౌ. గాడ్ ఈస్ గోయిన్ టు డూ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అద్భుత కార్యాలు దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఆశ్చర్యకారాలు దేవుడి జీవితంలో చేయబోతున్నాడు. నీకు అద్భుతంగా ఉన్న ప్రతి దాన్ని దేవుడు కులదోసి స్థిరపరచబోతున్నాడు. సబ్మిట్ టు గాడ్. నీ సమస్య ఏదైనా, ఇబ్బంది అయినా, ఇరుకేదైనా నువ్వు పోరాడడం మానేసి స్థిరంగా నిలబడి దేవుని సమర్పించుకో. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ సే లార్డ్ ఐ నీడ్ దిస్ టు హ్యాపెన్. హెల్ప్ మీ లార్డ్. ఫైట్ మై బ్యాటిల్స్ ప్రభా. నా పోరాటాలు మీరు చేయండి నాయనా. ప్రార్థన చేయి. కీప్ ప్రేయింగ్ మై చర్చ్. గాడ్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ అప్రెషన్ ఆన్ ఈవిల్ వన్. సాతానుకు ప్రతి కాడును నేను విడుదల చేయబోతున్నాను. గాడ్ గోయింగ్ టు సెట్ యు ఫ్రీ. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అతని సింహాసన వ్యాసుడు మా తండ్రికి వందనాలు. వాళ్ళు ప్రేమించి మాకు ఇచ్చిన అద్భుతమైన దినాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం చేత మాతో మాట్లాడి మన బలపరచ దేవా. ఒక సైనికుని వల్లే మేము ఉంటకు క్రమశిక్షణ కలిగి ప్రభా అయ్యా మా శరీరాన్ని మా తలంపుల అదుపులో పెట్టుకొని నీతో కొనసాగి కృపను దయచేయమని, స్థిరపరిచి నడిపించి వరదలు చేయమని మాకు ఇచ్చిన అద్భుతమైన దినాన్ని సమయాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం సెలవిచ్చినట్టుగా దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడి నీ ఎదురు నుంచి పారిపోను. అయ్యా నీకు లోబడుటకు, అపవాది తెస్తున్న ప్రతి వాడిని ఎదిరించుటకు శక్తిని దయచేసి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిన్ను పోలిన వారెవరు?